డివైన్ మార్నింగ్, డివైన్ ఈవినింగ్ ఎవ్రీవన్. డివైన్ మార్నింగ్ అంటున్నాను, పర్లేదు. డివైన్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎస్, డివైన్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. రమణ గారు, నైస్ టు సీ యూ సార్. ఎస్, మంజుల గారు, లక్ష్మి గారు. ఎస్, వెల్కమ్ బ్యాక్. ఎస్, ఎస్, ఎస్. సో అన్ని తెచ్చేసుకున్నారా? ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చేసుకున్నారా? ఎస్, నేను ఏవైతే చెప్పానో అవన్నీ తీసుకురావాలి. హాయ్ ప్రవీణ. ఎస్, ఎస్, విల్ గో ఫర్ ముద్ర టెక్నిక్ నౌ. ముద్ర టెక్నిక్ వెళ్ళిపోదామా? తెలుసా అందరికి? ఎస్ అర్ నో? ఎవరికైనా తెలియదా? ఎస్, విల్ గో ఫర్ ముద్ర టెక్నిక్ ఫస్ట్. మనం హాయ్ హాయ్ పద్మ గారు. ఎస్, ముద్ర టెక్నిక్ వెళ్ళిపోదామా? 5, 8, ఆకాష్, ఎర్త్, వాటర్. పంచభూతాలతో మనం ఏదైతే కర్మ మనం తెచ్చుకున్నామో ఈ జన్మలో, అది క్లియర్ అవ్వడానికి మనం ఈ ముద్ర టెక్నిక్ అనేది యూస్ చేస్తాం. ఓకే. ఎస్, హాయ్ దివ్య. ఎస్, 5, 8, ఆకాష్ ని లాక్ చేసేయండి. కీప్ యర్ హ్యాండ్స్, కీప్ యర్ హ్యాండ్స్ నియర్ ది స్టమక్. మీరు ఇలా లాక్ వేసేయాలి. లాక్ వేసేసి కీప్ యర్ హ్యాండ్స్ నియర్ ది స్టమక్. మీ స్టమక్ దగ్గర పెట్టుకొని సిట్ స్ట్రైట్. స్ట్రైట్ గా ఉండాలి. ఎప్పుడైనా కానీ మనం శ్వాసం తీసుకునేది ఏదైనా ఉన్నా కూడా మనం కంపల్సరీ వెన్నుపూస అనేది నిటారుగా పెట్టుకోవాలి. ఓకే. ఎస్, కౌంట్ చేస్తాను. 7 ఇన్హేల్, 7 హోల్డ్, 7 ఎక్సేల్. ఓకే. ఎస్, స్టార్ట్. ఇన్హేల్ 1, 2, 3, 4, 5, 6, 7. హోల్డ్ డౌన్. ఏం లేదు సార్, ఒక్కసారి నేను చెప్తాను. ఎవరైతే ఫస్ట్ క్లాస్ ఉన్నారో ఒక్కసారి చూడండి. 5, ఎయిర్, ఆకాష్, ఈ 3 వేళ్ళు ఇలా లాక్ చేయాలి. ఓకే. లాక్ చేశాక లాక్ చేయాలి. లాక్ చేసి మీ స్టమక్ దగ్గర పెట్టుకొని సిట్ స్ట్రైట్. స్ట్రైట్ గా నిలబడాలి. నిలబడి కూర్చోవాలి. నిటారుగా ఉండాలి వెన్నుమూస. ఓకే. అలా శ్వాసని 7 కౌంట్ చేస్తాను. 7 హోల్డ్ చేయమంట. మీ శ్వాస హోల్డ్ చేయాలి. తర్వాత 7 ఎక్సేల్ చేయమంట. అంటే శ్వాసను వదిలేయాలి. శ్వాసను తీసుకోవాలి, ఆపాలి, మళ్ళీ వదలాలి. ఇలా మనం 7 టైమ్స్ చేస్తాం. ఓకే, డన్. ఎస్, ఎక్కువ 100 దాటిపోయిందండి. చాలా మంది వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నారు. ఓ, అనిపించింది. ఓకే. 5, 8, ఆకాష్, లాక్ ఇట్. సిట్ స్ట్రైట్. కీప్ యువర్ హ్యాండ్స్ నియర్ ది స్టమక్. ఎస్, ఇన్హేల్ 1, 2, 3, 4, 5, 6, 7. హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. ఎక్సేల్ 1, 2, 3, 4, 5, 6, 7. Again, inhale 1, 2, 3, 4, 5, 6, 7. Hold on. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale 1, 2, 3, 4, 5, 6, 7. Again, inhale 1, 2, 3, 4, 5, 6, 7. Hold down. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale. శ్వాసను వదిలేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. Again. Inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold down. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Again. Inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold down. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Yes. Exhale. Deeply exhale. ఇప్పుడు మీ చేతులు కళ్ళ దగ్గర పెట్టుకొని ఓపెన్ చేయండి. ఎస్, రిలాక్స్డ్. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఒక్కసారి చాట్ బాక్స్ లో ఎవరో కొత్త వాళ్ళు ఎన్నని పెట్టండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? ఫస్ట్ టైం నా క్లాస్ వింటున్నారా?
ఎవరైనా ఉంటే ఎస్ అని పెట్టండి. ఎస్, న్యూ వన్. న్యూ. ఓ గ్రేట్. ఫస్ట్ టైం వింటున్నారు. గ్రేట్, చాలా మంది ఉన్నారు కొత్త వాళ్ళు. మొన్న విన్నారా? మొన్న సెషన్ హీలింగ్ వచ్చారా? హీలింగ్ విత్ ఓపెన్ ఓపెన్ వచ్చారా? ఇవాళ కొత్తగా వస్తున్నారా? మొన్న రాలేదా? రాలేదు. ఓకే. ఓ, చాలా మంది ఉన్నారు కొత్త వ్యక్తులు. ఓకే, గ్రేట్. సో ఫాస్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో మనం ఇవాళ, మీరు అన్ని తెచ్చేసుకున్నారు బౌల్స్? ఎస్. ఇలాగ ఏదైనా రైస్, నేను 2 గ్లాస్ బౌల్స్ తీసుకురమ్మన్నాను, తెచ్చారా? ఎస్. అండ్ ధనియాలు తీసుకురమ్మన్నాను. ధనియాలు అండ్ మనీ కాయిన్స్. మీ దగ్గర మనీ కాయిన్స్ ఉన్నాయా? ఫస్ట్ అయితే మీరు చూపించాలి. తెచ్చేసుకున్నారా? ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్. సో టేక్ ది గ్లాస్ బౌల్. బౌల్ తీసేసుకోండి. బౌల్ తీసేసుకోండి. ఫాస్ట్గా వెళ్దాం. అండ్ ఇవాళ మెడిటేషన్ ఉంటుందండి. కనీసం 20 మినిట్స్ అయినా నేను కూర్చోబెట్టాలని ఇవాళ కంకణం కట్టేసుకున్నాను. ఇవాళ ధ్యానం ఉంటది, అందుకే మెడిటేషన్ అని పెట్టాను. ఇవాళ మెడిటేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎస్. ఎస్. సో టేక్ ది బౌల్. అండ్ మనీ కాయిన్స్ మినిమం 10 అయితే ఉండొచ్చు. ఫస్ట్ అయితే ధనియాలు అనేది వేసుకోండి. ఇవి ఎందుకనంటే మెయిన్ గా మనీని అట్రాక్ట్ చేయడానికి, అండ్ బ్లాక్స్ రిమూవ్ అవ్వడానికి ధనియాలు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఓకే. సో ధనియాలు అనేవి మొత్తం బౌల్ అంతా వేసేసుకోండి. ధనియాలు మొత్తం మీ బౌల్లో వేసేసుకోండి. మ్యామ్, గ్లాస్ బౌల్. మీ దగ్గర గ్లాస్ బౌల్ ఆర్ ప్లాస్టిక్ బౌల్ ఉన్నా పర్లేదు. డోంట్ యూస్ మెటల్ అంటారు. మెటల్ ఏం యూస్ చేసుకోవద్దు. స్టీల్వి అవన్నీ యూస్ చేసుకోవద్దు. జస్ట్ ప్లాస్టిక్ దన్నా గ్లాస్ దన్నా మీరు యూస్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మీ మనీ కాయిన్స్ మీరు ప్లేస్ చేయండి. మీ దగ్గర ఎన్ని మనీ కాయిన్స్ ఉన్నా ప్లేస్ చేయండి. 10 కాయిన్స్ చెప్పాను నేను. ఏదైనా డౌట్ ఉన్నా జస్ట్ నాకు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, లేదంటే డిజిటల్ గా హ్యాండ్ రైస్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే. ఫస్ట్ అయితే గ్లాస్ బౌల్ తీసుకోవాలి. అనిల్ గారు చేస్తున్నారా? ఫ్యామిలీ ఇద్దరు వింటున్నారా? వినడం కాదు, చేయాలి సార్, చేయాలి. ఓకే. తెచ్చేసుకోండి, అందరు తెచ్చేసుకోండి. మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే నేను మాట్లాడగలుగుతాను ఎవరున్నారు అనేది. కొత్త వ్యక్తి కొత్తగా వచ్చారు కదా. ఎస్, వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎస్. సో ఇలా మీరు రైస్ బౌల్ అనే రైస్ కదా, ధనియాలు అనేది ఇలాగా మీరు ఎన్ని అయినా ప్లేస్ చేసుకోవచ్చు మొత్తం ఇలాగా. మీరు మరి ఇది ఎక్కడ పెట్టాలి అని అంటే మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఫస్ట్ మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు. లేదంటే ఇంటి గడపకి వెళ్ళినప్పుడు సౌత్ ఈస్ట్ కార్నర్ లో పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టాలి? సౌత్ ఈస్ట్ కార్నర్ లో పెట్టాలి. అర్థమైందా? మీరు ఎక్కడ పెట్టాలి ఈ బౌల్? ఒకటి పూజ గదిలైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు డోర్ ఎంట్రన్స్ అయ్యాక సౌత్ ఈస్ట్ కార్నర్ ఎక్కడ ఉందో అది కార్నర్ లో పెట్టండి. ఓకే. అండ్ మీరు మనీ ఏదైతే బిజినెస్ ఉన్నాయో అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఒక కార్నర్ లో. 10 కాయిన్స్, మినిమం 10 కాయిన్స్ వేయండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. శ్రీలత గారు, హ్యాండ్ రైస్ చేశారు. ఇది అర్థమైంది కదా? ఎక్కడ పెట్టాలి? పూజ గదిలో ఫస్ట్. అదర్వైజ్ మీరు ఇంట్లోకి వచ్చాక సౌత్ ఈస్ట్ కార్నర్ లో పెట్టాలి. ఇంకా నన్ను తెలుగులో అడగద్దు, అది ఏమంటారో తెలియదు. సౌత్ ఈస్ట్ అని మాత్రం తెలుసు. ఈసారి బట్టి కొట్టుకొని రావాలి. ఇంగ్లీష్ మీడియం డిఫాల్ట్ అది. ఎస్, కార్నర్ లో ఫ్లోర్ మీద. ఎస్, కార్నర్ లో ఫ్లోర్ కిందనే పెట్టాలండి. ఓకే, ఫ్లోర్ మీద పెట్టండి, పైన కాదు, ఫ్లోర్. సో పూజ గదిలో అయితే యూ కెన్ కీప్ లైక్ దిస్. ఓకే. యా.
అండ్ నెక్స్ట్ వన్, మెయిన్ గా ఎందుకు మనకి పౌర్ణమి అమావాస్య ఇంపార్టెంట్ అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు? ఎవరైనా చెప్పండి. పౌర్ణమి అమావాస్య ఎక్కువ మనం ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? ₹2 ₹1 కాయిన్స్ ఏవైనా పర్లేదండి, ఏవైనా కానీ. ఆగ్నేయం, ప్లీజ్ రిప్లై. ఆగ్నేయం అంటారా? ఎవరైనా చెప్పండి, ఆగ్నేయం అంటారా? అదేనా? సౌత్ ఈస్ట్ కార్నర్ మొబైల్ పెట్టుకొని డైరెక్షన్లు వస్తాయి, అక్కడ పెట్టేసేయండి. యాక్చువల్గా ఈస్ట్ ఫేస్ వచ్చినప్పుడు డోర్ మీరు వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడ్ పెట్టాలి. సౌత్ ఈస్ట్ కార్నర్ అంటారు. కాస్మిక్ ఎనర్జీ. ఎస్. ఇంకొకటి చెప్పాలి. ఎస్. ఎస్, 10 కాయిన్స్ మినిమం పెట్టండి, మినిమం పెట్టండి 10 కాయిన్స్ అనే. ఎందుకు మనకి పౌర్ణమి అమావాస్య ఇంపార్టెంట్? మిగతా రోజుల్లో చేసుకోవచ్చు కదా. మనం పౌర్ణమి అమావాస్య రోజు సముద్రం దగ్గరికి పంపిస్తారా? వెళ్తారా సముద్రం దగ్గరికి? పౌర్ణమి అమావాస్య దగ్గరికి వెళ్తారా? వెళ్తారా? జాగ్రత్తగా ఉండమని చెప్తారా? ఇది 15 డేస్ పెట్టండి. ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ఈ ధనియాలది ఏవైతే చెప్పానో మనీ కాయిన్స్ అమావాస్యకి పౌర్ణమికి రీప్లేస్ చేసుకోవచ్చు, నెక్స్ట్ పౌర్ణమికి రీప్లేస్ చేసుకోవచ్చు. అప్పుడు తీయండి, ఇప్పుడేం తీయద్దు. మోర్ ఎనర్జీ టువర్డ్స్ ఎర్త్. ఎస్. ఇంకొకటి ఏంటంటే మనము అమావాస్య ఫ్లోటింగ్ అనేది, అంటే మీరు వేవ్స్ చూసారా? సముద్రం దగ్గరికి వెళ్ళొద్దు అంటారు, ఎందుకంటే అది లాగబడుతుంది. ఎస్ ఆర్ నో? అంటే వెనక్కి లాగ, అంటే వేవ్స్ అన్ని వస్తాయి. అలాగే సముద్రంలో ఎలాగైతే నీళ్లు ఉన్నాయో మన బాడీలో 85 నుంచి 90% వాటర్ కంటెంట్ ఉంది. ఉందా? వాటర్ ఉన్నాయా? ఎస్. 85 to 90% మన బాడీలో వాటర్ ఉంది. అంటే మన లోపల ఎనర్జీస్ రైజ్ అవుతూ ఉంటాయి. మనం ఆ టైంలో ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటామో అవి చాలా ఫాస్ట్ గా అవుతాయి. సో ఆ ఇంపాక్ట్ అనేది పౌర్ణమి అమావాస్యకి ఆ ఇంపాక్ట్ అనేది చాలా వరకు మన మీద ఎక్కువ ఉంటుంది, ప్రభావం అనేది. సో ఆ టైంలో మనం ఏ మేనిఫెస్టేషన్స్ చేసినా, ఏ మెడిటేషన్లు చేసినా, సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే. ఎప్పుడు చెప్తాను నేను, మోడీ గారిని కలవాలంటే ఢిల్లీకి వెళ్ళాలి. నార్మల్ టైంలో అపాయింట్మెంట్ తీసుకోవాలి, చాలా గోల్ ఉంటది. ఓకే. అదే పౌర్ణమికి అమావాస్యకి మోడీ గారే మన ఇంటికి వస్తే ఎట్లుంటది? అదిరిపోలే. ఎస్. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే ఎనర్జీస్ నార్మల్ టైంలో మనం చాలా కష్టపడాలి. మనము మోడీ గారిని కలవాలంటే ఆ అపాయింట్మెంట్ ఈ అపాయింట్మెంట్, అదే మన పౌర్ణమి అమావాస్య వచ్చిందనుకో హ్యాపీగా ఇంట్లో కూర్చొని మనం ఇలా మెడిటేషన్ చేస్తున్నట్టు అలాగా సడన్ గా మనకి మోడీ గారు ఇంటికి వస్తారు అమావాస్య పౌర్ణమికి. దట్ ఈస్ ద ఎనర్జీ. అలాగా మనకి ఎనర్జీ అనేది ఈ పౌర్ణమి అమావాస్య మెడిటేషన్స్ చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఎస్. సో దట్ ఈస్ వాట్ మనం ఇవాళ మేనిఫెస్టేషన్స్ చేసుకుంటున్నాం అండ్ మెడిటేషన్స్ ఉంటుంది. మెయిన్ గా అమావాస్య రోజు మనము నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవాలి. మీరు చెప్పండి, అసలు నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి. ఇది కాన్వర్సేషన్ అండి, నేను క్లాస్ చెప్తే మీరు వినడం కాదు. ఇది మనం అంతా మాట్లాడుకుంటూ డిసైడ్, మనం కాన్వర్సేషన్స్ లోనే చాలా పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్ తెలుస్తాయి. కాబట్టి నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కడ ఉంటాయి? ఎస్. నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ప్రవీణ గారు? గుడ్ ఈవినింగ్ ఇంట్లో ప్రవీణ. ఉంటాయి, ఇంట్లో ఎస్. ఉంటాయి, మన ఒంట్లో కూడా ఉంటాయి. ఎస్, కరెక్ట్ కరెక్ట్. ఎస్. ఇంట్లో ఉంటాయి, మన ఒంట్లో ఉంటాయి. ఎస్, కరెక్ట్ గా చెప్పారు. ఎస్ ప్రవీణ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో మరి ఇంట్లో ఉన్నదంటే మన ఇంట్లో ఎలా, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ మన శరీరం మీద పడుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఇంట్లో ఉన్న ఎనర్జీస్ మన శరీరం మీద పడుతుందా? పడుతుంది, కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే అందుకే చెప్తాను, నా సెషన్స్ లో ఫస్ట్ చెప్పింది ఏంటంటే మీ ఇల్లు అంతా క్లీన్ గా పెట్టుకోవాలి. మీ చెత్త ఏవైతే మీ ఇంట్లో అనవసరమైనది ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి తీసేయాలి. దయచేసి ఇంట్లో అవసరం లేని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు బయటికి వేసేయాలి. అండ్ ఇంట్లో వంట సామాన్లు ఉంటాయి, పగిలిపోయినాయో లేదంటే పాతవో ఏదో ఉండి అలా పెట్టుకొని ఉంటారు, అది ఫైనాన్షియల్ మీద దెబ్బ పడుతుంది.
ఓకే. అండ్ మీ బట్టలు, మీ క్లాత్స్ మీకు ఎప్పుడో ఉంటాయి, అటక పైన వేస్తారు. ఎంతమంది వేస్తారు అటక పైన? చెప్పండి. వేసారా? అటక పైన వేసేసారా? వేసేసారు, చాలా మంది వేస్తారు. అది ఇంట్లో ఉన్న యజమాని మీద, ఫైనాన్షియల్ మీద దెబ్బ పడుతుంది. పెడతారు ఇప్పుడు? అటక పైన వేస్తారు ఇప్పుడు? ఏరు. నో. కాబట్టి డెఫినెట్ గా మీకు కావాల్సిన బట్టలు మాత్రమే మీ ఇంట్లో ఉండాలి. మీరు డొనేట్ చేస్తారో బయట పడేస్తారో అనేది మీకు సంబంధించింది. కానీ మీరు వేసుకొని బట్టలు అటక పైన ఉన్నవి అవన్నీ కూడా మీరు తీసే కొద్దీ ప్రతి వస్తువు, ఇప్పుడు ఇది ఉంది, దీని మీద ఒక థాట్ ఉంటది నాకు. ఓకే. ఈ మౌస్ ఉంది, ఈ మౌస్ కూడా ఒక కాన్షియస్నెస్ ఉంటది. అలాగే ప్రతి వస్తువుకి, మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి ఒక ఎనర్జీ ఉంటుంది. మీరు వాడితేనే పాజిటివ్ ఉంటుంది, వాడంది నెగిటివ్ అయిపోతుంది. మీరు మీ బట్టలు వేసుకుంటారా? ఎస్. రోజు వేసుకున్నప్పుడు ఉతుకుతాము, మనం వేసుకుంటాం. కానీ అటక పైన వేసిన వాటిని మీరు ఉతుకుతారా? చెప్పండి. ఉతకరు. అవి సంవత్సరాలైనా కూడా అలానే అటక పైన ఫ్యూచర్ లో ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత ఉంటదని చెప్పేసి అనుకుంటారు. ఎస్ అను. అవి ఇంటి యజమాని మీద, మీ మీద ఫైనాన్షియల్ గా మీకు డబ్బులు స్ట్రక్ అవ్వడానికి రీజన్ మెయిన్ అదే. నేను ఏం చేయలేదు కదా, నా డబ్బులన్నీ ఇరక్కుపోయినాయి, స్టక్ అయిపోయినాయంటే ఎక్కడ ఎక్కడ లోపమైంది? మన ఇంట్లోనే ఉంది. ఫస్ట్ మన ఇంటి నుంచే మనం స్టార్ట్ చేయాలి డీక్లటర్ అనేది. ప్రతి వస్తువు, బకెట్లు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ క్లీన్ చేయాలి. ఇల్లంతా. మనకి ఆడవాళ్ళకి చాలా మందికి, వాట్ వాట్ అబౌట్ గోల్డ్ అండ్ సిల్వర్? గోల్డ్ అండ్ సిల్వర్ దే వోంట్ అట్రాక్ట్ నెగిటివ్ అండి. ఓకే. అవి పాజిటివ్ అట్రాక్ట్ చేస్తాయి. మీరు గుడికి వెళ్ళినప్పుడు గోల్డ్ వేసుకోమని చెప్తారు. ఎందుకు? గుళ్ళో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ ని ఆ గోల్డ్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. ఓకే. దట్స్ వాట్. గోల్డ్ కూడా వేసేస్తారా? అదేదో ముందే చెప్పండి, మా వాళ్ళు అంతా వస్తారు. బయట ఏమన్నా వేస్తారేమో. దట్స్ ఇస్ వాల్యుబుల్, రైట్? గోల్డ్ గోల్డే. గోల్డ్ కి ఆ తత్వం ఏముంటుందంటే పాజిటివ్. మీరు గోల్డ్ ని చూసినప్పుడు భయపడతారా, బాధపడతారా, లేకపోతే హ్యాపీగా ఫీల్ అవుతారా? పాజిటివ్ అనిపిస్తుంది కదా. ఎవరో చాట్ బాక్స్ లో వాట్ అబౌట్ గోల్డ్ అన్నారు, దయచేసి మీరు ఏమన్నా బయట వేసేటట్టుంటే మొత్తం 100 మెంబర్స్ లో 90 మెంబర్స్ వచ్చేస్తారు. ఎస్. రమణ గారు రెడీగా ఉంటారు. ఆ పద్మ గారు కూడా రెడీగా ఉంటారు. ఎస్. సో గోల్డ్ కి, సిల్వర్ కి నెగిటివ్ ఎనర్జీస్ ఉండదు. మనం ఆ గోల్డ్ చూసినప్పుడే మీ ఫేస్ ఫీలింగ్స్ మారిపోతాయి. ఏమైనా బాధపడతారా? అసలు వెయ్యి ఓళ్ళ బల్బు లాగా వెళ్ళిపోతుంది గోల్డ్ చూస్తే. ఒక్కసారి అప్పుడప్పుడు మీరు గోల్డ్ షాపుల్స్కి వెళ్ళాలి, షాప్ కి. ఓకే. మన కళ్ళకి ఆ అబండెన్స్ ఫీలింగ్ అనేది ఎప్పటికప్పుడు మీరు టచ్ చేస్తూ ఉండాలి. మీ మైండ్ సెట్ అంతా కూడా త్రూ ఈ చూసే అబండెన్స్ దాన్ని బట్టే మన రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. మనం కొనం కదా, ఎందుకు పోవడం అని. నో. మీరు వెళ్ళాలి, నెలకు ఒక్కసారైనా బయటికి వెళ్ళాలి. ఓల్డ్ బుక్స్, ఎస్. మీరు వాడని ఏమైనా ఉంటే మనుషులు తప్ప అందరినీ వేసేయచ్చు. మనం మనుషులను వేయలేము, వాళ్ళు ఉండాల్సిందే. కాబట్టి ఇంట్లో పెట్టుకున్నాం. మిగతా మాత్రం అవసరం లేని పుస్తకాలు ఏవైనా కానీ, వాట్ ఎవర్ మేబీ, మీరు వాడనివి ఏవైతే ఉంటే దయచేసి అవి బయటపడేయండి అని చెప్తాను. ఓకే. ప్రతి ఒక్క దానికి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. మీరు ఒక్కసారి ఒక్క రూమ్ ట్రై చేయండి, ఒక్క రూమ్ డీక్లటర్ చేయండి, మీ మైండ్ లో ఆ స్పేస్ అనేది ఉంటది, మీ ఎనర్జీస్ అన్ని కూడా అవే. సో అలా మీరు క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? చేస్తారా క్లీన్? క్లీన్ చేసేస్తారా? ఎస్. డెఫినెట్ గా ఎన్విరాన్మెంట్ ని క్లీన్ చేసుకోవాలి. మరి ఎన్విరాన్మెంట్ ని క్లీన్ చేస్తున్నాం, మన ఇంటి చుట్టూ వాతావరణం క్లీన్ చేస్తున్నాం, ఇప్పుడు మనల్ని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ రాసుకోండి మీరు. ఫస్ట్ అయితే మనము ఈ సాల్ట్ చేసేద్దామా? ఓకే. ఫస్ట్ అయితే ఇంకో బౌల్ తీసుకోండి. బౌల్ అర్థమవుతుంది కదా? ఏమైనా అర్థం కాకపోతే హ్యాండ్ రైస్ చేయండి, ఐ విల్ లెట్ యు నో. బౌల్ తీసుకొని మీ సాల్ట్ ఏదైతే ఉందో మొత్తం ఒక బౌల్లో వేసేయండి. ఇది పక్కన పెట్టి మీ పేరు, ఓకే, మీ నేమ్, మీ ఇంటి పేరుతో సహా ఒక పేపర్ మీద రాయాలి. మీ ఇంటి పేరుతో సహా పేపర్ మీద అండ్ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. ఒక చిన్న పేపర్ తీసుకోండి, పెద్ద పేపర్ కాదు. ఇలా చిన్న పేపర్ తీసుకోండి. ఒక చిన్న పేపర్ మీద, ఓకే, ఈ చిన్న పేపర్ మీద మీ ఇంటి పేరుతో సహా రాయాలి మీరు.
ఆడవాళ్ళు ఇప్పుడు కూడా మ్యారేజెస్ అయ్యాక కూడా ఆ, మన మన ఫాదర్స్ దే రాస్తాం కదా. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ దే సర్నేమ్ రావాలి. మీరు మీ డాక్యుమెంట్స్ లో మీ సర్టిఫికేట్స్ లో ఉంటాయి, ఓకే. ఫాదర్ మన సర్నేమ్ అనేది మన తల్లిదండ్రుల నుంచి వస్తుంది. కానీ మీరు పూజ చేసేటప్పుడు కానీ ఇలా రాసేటప్పుడు మాత్రం మీ హస్బెండ్ ది మీరు రాయాలి, ఇంటి పేరు. ఎందుకంటే మనము వన్స్ ఒక వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన వాళ్ళ కర్మలు అక్కడికే వదిలేసి ఇక్కడ మనము ఈ ఇంటి బాధ్యత తీసుకుంటామంటే ఈ ఇంటి కర్మలు తీసుకుంటాం. అలాంటప్పుడు రెండు తీసుకోవడం కుదరదు. కాబట్టి ఈ ఇంటికి సంబంధించినది మాత్రమే మనము తీసుకొని వస్తాం. కాబట్టి మీ హస్బెండ్ పేరే మీ హస్బెండ్ సంబంధించిందే రాయాలి, సర్నేమ్ అనేది. ఏ కలర్ అయినా పర్లేదు. పేరు, డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ రాయండి. ఎవరిదైనా ఉందా ఇవాళ డేట్ బర్త్డే? ఎవరిదైనా బర్త్డే ఉందా? ఎస్. రాసేసారా? రాయండి. రాసేసి ఇవాళ మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ ని సాల్ట్ లో పెట్టేసేయండి, మొత్తం సాల్ట్ లో పెట్టేసేయండి, మొత్తం మొత్తం సాల్ట్ పేపర్ లో ఏమవుతుందంటే మన పేరు మీద ఏవైతే ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ కానీ మన మీద ఏదైతే ఎనర్జీస్ ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీస్ అవన్నీ క్లియర్ అవుతాయి. సర్టిఫికేట్ ఒరిజినల్ మ్యామ్. నేను సర్టిఫికేట్ గురించి కాదండి నేను మాట్లాడింది, మామూలుగా క్యాజువల్ గా మన సర్టిఫికేట్స్ మన ఫాదర్ వాళ్ళ ఇంటి పేర్లు ఉంటాయి. కానీ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇప్పుడు సర్నేమ్ రాయమన్నా, చాలా మంది తల్లిదండ్రులు సర్నేమ్ రాస్తారు, కాదు హస్బెండ్ ది రాయాలి. చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంటుంది. ఎస్ వల్లి గారు. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నో ప్రాబ్లం. కాదు కాదు, రెండు డేట్ ఆఫ్ బర్త్ రెండు ఉన్నాయండి. మీకు రెండు ఉన్నాయా? ఒరిజినల్ ఒకటి, రికార్డు ఒకటి. నో నో నో, మీ ఒరిజినలే రాయాలి, మీ ఒరిజినలే. ఓకే, థ్యాంక్ యూ. ఎస్. సార్ది కూడా రాసేస్తున్నారా మీరే? ఓ గ్రేట్ సార్. సపరేట్ సపరేట్ పెట్టండి, ఓకే. మీ బౌల్స్ అన్ని సపరేట్ ఉండాలి మీ ఇంట్లో. ఎస్. మ్యామ్ ఇయర్ కూడా రాయాలా? ఇన్ విచ్ ఇయర్ ఎస్. వి బోర్న్? లేకపోతే పర్లేదు, బట్ ఉంటే రాయండి. ఎందుకంటే మెయిన్ గా మీ ఇంటి పేరుతోనే మెయిన్ ఇంపార్టెంట్. సో ఇవాళ ఏం చేస్తారంటే మీరు ఈ బౌల్ ని ఒక దగ్గర పెట్టేసి మార్నింగ్ వాటర్ లో ఫ్లష్ అవుట్ చేసేసేయండి, ఓకే. వాటర్ వేసేసి మొత్తము ఇదంతా తీసేయండి, ఎందుకంటే ఇదంతా నెగిటివ్ అండ్ ముట్టుకోవద్దు, ఓకే. బాగుంది కదా, ఇంట్లో వంటలు చేసుకుంటాం, ఇవన్నీ ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? కావాలంటే కొత్తగా కొనుక్కున్నాం సాల్ట్ అనేది, ఇలా కూడా చేస్తారు సో అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోద్దండి. ఇదంతా కూడా నెగిటివ్ అబ్జర్వ్ చేస్తుంది, మీ మీద ఉన్న ఆ ఆరా ఏదైతే ఉందో అదంతా అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు, ఎస్ వీ హ్యావ్ టు డిప్ ఇట్, మనం డిప్ చేయాలి. అలా కూడా ఉన్నారు సాల్ట్, సాల్ట్ తో మీరు పెట్టుకోవద్దు, ఓకే. అండ్ సంవత్సరానికి ఒకసారి నది స్నానాలకు కూడా వెళ్ళాలండి. ఇది మీరే జస్ట్ మీరు సైడ్ లో పెట్టేసుకోండి, ఒక దగ్గర పెట్టేసుకోండి, ఓకే. ఎస్, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఇది మీరు ఒక దగ్గర పెట్టేసుకొని ఎక్కడైనా పర్లేదు, మార్నింగ్ మాత్రం తీసేసేయండి, ఓకే. ఫ్లష్ అవుట్ చేసేసేయాలి. మీ చేతులతో ఏం ముట్టుకోవద్దు, జస్ట్ మీరు త్రో చేసేయండి. ఎస్. అండ్ ఇంకోటి చెప్తాను మీకు, ఎమర్జెన్సీగా అంటే మీ ఇళ్లలో ఎప్పుడైనా సడన్ గా ఎమర్జెన్సీగా ఫస్ట్ ఇది అయిపోయిందా, నెక్స్ట్ మనం వెళ్దాం, నెక్స్ట్ వెళ్దాం, ఎస్ ఆర్ నో ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టేసేయండి. పేపర్ అన్ని కూడా మీరు ఫ్లష్ అవుట్ చేసేసేయాలండి. డ్రైనేజ్ లో పడేస్తే డ్రైనేజ్ లో పడేసేయండి, లేదంటే టాయిలెట్స్ లో మీరు ఫ్లష్ అవుట్ చేసేసేయండి. అంతా కూడా మీరు మాత్రం చేతులతో ముట్టుకోవద్దు. అయిపోయిందా? ఎస్. ఎస్. సో నెక్స్ట్ వన్ చెప్తాను. ఎవరైనా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్ లో. ఏదైనా ఎవరికైనా సడన్ గా రావచ్చు, మీరు అందరూ చెప్పాలి కూడా, ఓకే. ఎవరికైనా సడన్ గా హాస్పిటలైజ్డ్ అవుతున్నారు, ఒకవేళ హార్ట్ అటాక్స్ కానీ ఏదైనా కానీ ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఒక ఫోటో తీసుకోవాలి మీరు, ఓకే. హార్డ్ కాపీ ఉండాలి, మీరు ఇది కంపల్సరీ రాసుకోవాలి. చాలా మంది లైఫ్స్
చాలా చాలా మంది లైఫ్స్ మేము చూసాము. దానివల్ల చాలా గ్రేట్ ప్రోగ్రెస్ వచ్చింది. మీరు ఏం చేస్తారంటే ఆ ఫోటో తీసుకొని ఒక కవర్ తీసుకొని ఫోటోని పెట్టి ఆ ఫోటో పైన మీరు మొత్తం సాల్ట్ వేయాలి. ఆ ఫోటో అంతా సాల్ట్ వేయాలి. ఎందుకంటే ఎంతో నెగటివ్ ఉంటే కానీ ఆ మనిషి హాస్పిటల్కి వెళ్ళరు అంత సడన్ గా. ఓకే, తొందరగా రికవర్ అవ్వాలంటే మీరు మొత్తం ఆ కవర్ లో ఆ ఫోటో పెట్టి మొత్తం కూడా మీరు సాల్ట్ వేసేసి ఒక 2 అవర్స్ పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఆ సో మిగతా వాళ్ళకి, వేరే వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులకి చెప్పినా పర్లేదు, ఇవి తెలియాలి. అనవసరమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఓకేనా? సో కంపల్సరీ తర్వాత ఆ కవర్ తీసుకొని మీరు డ్రైనేజ్ లో పడేయాలి. మీరు ఎక్కడంటే అక్కడ పడేయొద్దు. అది నెగిటివిటీ ఎక్కువ ఉంటేనే, స్పిరిట్స్ ఇవన్నీ నెగిటివ్స్ ఉంటేనే కంపల్సరీ ఆ అటాక్ అనేది జరుగుతుంది. చాలా మందికి బ్లాక్ మ్యాజిక్స్ చేయడం అప్పుడు కూడా సడన్ గా ఇలాంటి హార్ట్స్ సంబంధించినవి ఉంటాయి. అలాంటివి తప్పించుకోవాలంటే ఫస్ట్ ఆ మనిషి హాస్పిటల్ పోతున్నారన్న ముందే మీరు ఇక్కడ ఆ ఉంటది, టెన్షన్ ఉంటది. బట్ చేయాల్సిన విషయం ఏంటంటే అదే ఫోటో ఫోటో కూడా ఫోటో కూడా వేసేసేయాలి. కుదిరితే చింపేయాలి. లేదు, వాడు ఫ్లష్ అవుట్ చేసేసేయండి అంతే. అంటే డ్రైనేజ్ లో వేయాలి, మెయిన్ గా వేసేసేయండి. సో దిస్ ఈస్ ద సెకండ్ వన్. అర్థమైందా? ఎస్. థర్డ్ వన్ రాసుకోండి. నెగిటివ్ రిమూవ్ అవ్వడానికి మీరు యాలకులు కాదు, ఆ లవంగాలు. లవంగాలు, హార్డ్ కాపీ. ఎస్, హార్డ్ కాపీ. కర్పూరం రాసుకోవాలి. పాస్పోర్టో కాదండి, మొత్తం ఫోటో కావాలి. పాస్పోర్టో కాదు, మొత్తం ఫోటో ఉండాలి. తల దగ్గర నుంచి కాలు వరకు ఉండాలి. అలాంటి ఫోటో కంపల్సరీ ఇంట్లో ఉంటాయి కదా, ఏదో ఒకటి మీరు తీసుకోవాలి. ఇది ఫోటో లేకుంటే ఫోటో లేకుంటే ఎలాగా? లేవా? లేవా? ఇక అప్పుడు సాల్ట్ పెట్టేసి ఇలా ఫోటో, ఇదేమంటారు, పేరు ఇవన్నీ రాయండి. ఓకే, ఇంటి పేరుతో సహా ఇలా చేసుకోండి ఆ పర్సన్ గాని ఉంటే. ఎస్. సెకండ్ వన్ చెప్తాను. థర్డ్ వన్ చెప్తాను. ఇప్పుడు చెట్లను పట్టుకున్నారా? మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని 100కి 200% నెగిటివ్ ని అబ్జర్వ్ చేసే కెపాసిటీ చెట్లకు ఉంది. ఏం చేయాలంటే వెళ్ళి కౌగిలించుకోవడమో చేయాలి ఫస్ట్ వన్. లేదా ఈ వెన్నపూస ఉంటుంది కదా, నిటారుగా మీరు ఇది చెట్టు అనుకోండి. ఓకే, చెట్టుకి వెనక్కి ఆగి కాసేపు ఒక 10 minutes కామ్ గా కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోండి. మీ వెన్నపూసల దగ్గర నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి తీసుకొని, చెట్లు తీసుకొని మీకు పాజిటివ్ అనేది ఇస్తుంది. సెకండ్ సెకండ్ వన్ ఏంటండి? ఫస్ట్ వన్ అయితే చెప్పేశాను. సెకండ్ వన్ మ్యామ్ లవంగాలు సంథింగ్ ఏదో చెప్పారు. లవంగాలు, పచ్చకర్పూరం అండ్ పులిహోరలో వేస్తాం ఏంటి, సడన్ గా నాకు రావడం లేదు. ఇంగువ. ఇంగువ. ఎస్, ఇంగువ. మీరు ఏం చేస్తారంటే ఇవాళ మీ దగ్గర ఆల్రెడీ ప్రమిదలు ఉన్నాయి కదా, అందరి ఇళ్లలో ఉన్నాయి. ఓకే, ఇంగువ, లవంగాలు, పచ్చ కర్పూరము ఒక చిన్న చిన్న దానిలలో పెట్టండి. ఓకే, ప్రతి రూమ్ లో ఒక చిన్న ప్రమిద పెట్టేసి అంటించేయండి. ఈ స్పిరిట్స్ ఏవైతే ఉంటాయో, దీనికి సంబంధించిన నెగిటివ్ ఫోర్సెస్ ఏముంటాయో ప్రతి రూమ్ కూడా ఫిల్టర్ అవుతుంది. కుదిరితే వారానికి ఒక్కసారైనా చేయాలి. అండ్ ఇవాళ స్పెషల్లీ కంపల్సరీ చేయండి. అందరి దగ్గర ఇంగువ, లవంగాలు, పచ్చకర్పూరం ఇంట్లోనే ఉంటాయి కదా. సో యూ హ్యావ్ టు డూ ఇట్. ఇవాళ చేయండి అవి. మాక్సిమం అమావాస్య రోజు నెగిటివ్స్ అన్ని క్లియర్ క్లియర్ అవ్వాలి. ఏ రోజుకు ఆ రోజుకు మనం క్లియర్ చేసుకోవాలి. మ్యామ్ ఇన్ ఎవ్రీ రూమా? హాల్లో సపరేట్, బెడ్ ఎస్, ఎవ్రీ రూమ్ లో ఒక చిన్న ప్రమిదలో పెట్టేసి అన్ని రూమ్ లో వెలిగించేయాలి. ఏ రూమ్ కా రూమ్ సపరేట్. ఎస్, ఆ ఏ రూమ్ కి ఆ రూమ్ సపరేట్. తర్వాత మీరు డోర్స్ ఓపెన్ చేసేసేయండి ఒక్కసారి. ఒక 5 minutes 10 minutes మీ కిటికీలు ఇవన్నీ ఏమైనా ఉన్నా కూడా. ఎస్, పచ్చకర్పూరం ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి.
మీరు కుదిరితే ఎక్కడికన్నా వెళ్తే పచ్చకర్పూరం ఒరిజినల్ దొరుకుతుంది. మీ ఇంట్లో కంపల్సరీ ఉండాలి పచ్చకర్పూరం అనేది. మీరు మనము పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తాం కదా, అలా అవసరం లేదు. పచ్చకర్పూరం తీసుకొని వన్స్ మీరు హ్యాండ్ రబ్ చేసుకోగలిగితే మీ దగ్గర చాలా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. జస్ట్ ట్రై చేయండి, మీకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అండ్ కుదిరితే పచ్చకర్పూరం మీ పర్సులో పెట్టుకోండి. నోట్ డౌన్. పచ్చకర్పూరం బాగా అట్రాక్ట్ చేస్తుంది. గడ్డ కర్పూరం, ఎస్, అదే అదే అండి. పచ్చకర్పూరంతో మీకు జస్ట్ కొంచెం మాత్రమే మీ పర్సులో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కూడా అబండెన్స్ ని క్రియేట్ చేస్తుంది అండ్ పాజిటివ్ అనిపిస్తుంది. మీ పర్సులో ఒక్కసారి ఇలా చేయడంగానే. సునీత గారు, ఎస్, చెప్పండి. మేడం హార్ట్ బిల్లలు అంటారు, అవి పర్వాలేదా మేడం? పర్లేదు పర్లేదు, బట్ ఒరిజినల్ అయితే పచ్చకర్పూరం నేను రికమెండ్ చేస్తాను ఒక్కరికి. మీరు ఇంటికి పెట్టుకోండి. ఓకే. యా, ఎస్. అండ్ ఇండ్లు హౌస్ అంతా క్లియర్ చేసుకోవడానికి కూడా పసుపు, మనం ఇంట్లో క్లీన్ చేసుకోవాలి కదా మనము. ఎస్, 15 days ఒకసారైనా మీరు పచ్చకర్పూరం, పసుపు, కాఫీ పౌడర్, కాఫీ పౌడర్ కొంచెం వేయాలి. పసుపు కాఫీ పౌడర్ బాగుంది కదా అని మొత్తం వేసారనుకోండి, ఎవరు చెప్పింది అంటారు ఫస్ట్. మొత్తం ఎల్లో అయిపోయిందంటే నాకు సంబంధం లేదు. ఓకే, మీరు కొంచెమే వేయాలి. పచ్చకర్పూరం ఎక్కువ వేయండి. ఓకే, పచ్చకర్పూరం ఎక్కువ వేయండి, మిగతావన్నీ కూడా కొంచెమే వేయాలి. పసుపు అండ్ ఇంకోటి పచ్చకర్పూరం, పసుపు, కాఫీ పౌడర్. సాల్ట్. ఓకే, సాల్ట్ 4 సాల్ట్, items. కల్లుపు. ఎస్, ఎస్, అర్థమైందా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నెగిటివ్ దాని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? దేని గురించి అండి? రిపీట్. ఇంటి క్లీన్ చేసుకోవడానిక? రాక్ సాల్ట్, కల్లుప్పు, పసుపు, కాఫీ పౌడర్, పచ్చకర్పూరం. అండ్ నైట్ పడుకునేటప్పుడు ఏం చేయాలి? మనము మార్నింగ్ నుంచి బయటకు వెళ్ళేసి వస్తాం కదా. ఎస్, మీరు బెడ్ మీద పడుకున్నప్పుడు ఐఆమ్ ది శివ బాడీ అని అనుకోవాలి. ఏమనుకోవాలి? ఐఆమ్ ది శివ బాడీ. ఐఆమ్ ది శివ బాడీ. మనము మన ఒంటి మీద ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, రాక్ సాల్ట్ అనేది ఒక డబ్బా మీరు కంపల్సరీ మీ బాత్రూమ్ లో పెట్టుకోవాలి. ఓకే, ఎవ్రీడే ఇది ఒక ప్రాసెస్ చేయండి, క్లీన్ అవుతుంది. ఓకే, ఎవ్రీడే మీకు ఒక బౌల్ అన్నా కూడా ఒక బాక్స్ అనేది ఉండాలి రాక్ సాల్ట్. అండ్ సో దట్ మనకి ఎప్పటికప్పుడు క్లెన్జింగ్ అవుతుంది. అండ్ చెట్లు కుదిరితే పెద్ద పెద్ద చెట్లను పట్టుకోండి. ఓకే, మన ఇంట్లో ఉన్నాయి కదా చిన్న చెట్లు, ఇవన్నీ ఇలాంటివి ఏం చేయకూడదు. ఓకే, పెద్ద పెద్ద చెట్లు 40-50 సంవత్సరాల నుంచి ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకొని చాలా అబండెన్స్ గా ఉంటది. వన్స్ అక్కడికి వెళ్ళేసి మీరు మెడిటేషన్ చేసినా, ఆ టచ్ చేసుకొని మెడిటేషన్ చేసా, కామ్ గా కూర్చున్నా కూడా మన లోపల ఉన్న నెగిటివ్ ఆరా అయితే ఉందో అదంతా కూడా గ్రాఫ్స్ చేస్తుంది. సో చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే చెట్లను హగ్ చేసుకొని అలా కాసేపు ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ తెలుస్తుంది. అది రావాలి. మీరు నేచర్ తో ఎప్పటికప్పుడు ఉంటేనే క్యూర్ అవుతారు. స్ట్రెస్ కానీ డిప్రెషన్స్ ఇవన్నీ ఎలాగ ఉన్నాయనుకోండి, జస్ట్ యూ గో అవుట్. మీరు బయటికి వెళ్ళండి, వాతావరణం ఏదైతే పచ్చదనంగా ఉందో అక్కడికి ఆఫ్ చేయండి. మీ ట్రావెల్స్ కానీ ఏమైనా మీకు మైండ్ సరిగ్గా అనిపించడం లేదు, డిప్రెషన్ అనిపిస్తుంది, స్ట్రెస్ అనిపిస్తుంది, చిరాకు అనిపిస్తుంది, ఇక్కడ ఉండబుద్ధి అవ్వటం లేదన్నప్పుడు గో ఫర్ మీరు ఒక డ్రైవ్కి వెళ్ళిపోండి. ఓకే, ఎక్కడైతే మీకు గ్రీనరీ ఉందో అక్కడికి వెళ్ళి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రీనరీ చూసే కొద్దీ మనకు తెలియకుండానే మనం హీల్ అవుతాం. దట్ ఈస్ అ థెరపీ. ఓకే, గ్రీన్ థింగ్ అనేది ఒక థెరపీ. సో ఇలా ఎవరికైనా ఉన్నా కూడా మీరు కంపల్సరీ చేయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా ఉంటే చెప్పండి, విల్ మూవ్ ఫార్వర్డ్. ఐఎమ్ ద శివ బాడీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ ద శివ బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చేసేద్దామా? అందరు నిలబడండి. జస్ట్ మీరు అందరు నిలబడాలి.
ఎస్, అందరూ నిలబడండి. ఎస్, అందరూ నిలబడాలి. ఎస్, జస్ట్ జస్ట్ కిందికి అనేది కిందికి వంగండి. ఎస్, ఎస్, అందరూ కిందికి వంగాలి. కిందికి వచ్చేసి ఐఎమ్ ది శివ బాడీ, ఐఎమ్ ది శివ బాడీ, ఐఎమ్ ది శివ బాడీ, ఐఎమ్ శివ బాడీ, ఐఎమ్ ఏ స్పిరిచువల్ బీయింగ్, ఐఎమ్ ఏ ఎనర్జీ బీయింగ్, ఐఎమ్ ఏ ఎనర్జీ బీయింగ్, ఐఎమ్ ది శివ బాడీ ద డెస్ట్రాయర్. ద ఆరా, మన వైబ్రేషన్ ఎంతైతే మీరు పెంచుతారో మీ లోపల నుంచి ఆ ఎమోషనల్ బ్లాక్స్ అనేవి క్లియర్ అయిపోతాయి మొత్తం కూడా. ఐఎమ్ ది శివ బాడీ ద డెస్ట్రాయర్. మీ ఆరా క్లీనింగ్ అవుతుంది, మీ ఆరా క్లీనింగ్ అవుతుంది. ఓకే, వీఆర్ ది ఎనర్జీ బీయింగ్స్, వీఆర్ ఎనర్జీ బీయింగ్స్ అండ్ వీఆర్ ది ఛాంపియన్స్, రైట్? మనం అంతా ఏంటి? ఛాంపియన్స్. వీఆర్ ది రిచ్, వీఆర్ రిచ్, వీఆర్ రిచ్, వీఆర్ రిచ్. ఎంత వైబ్రేట్ అవుతారో అంత ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎప్పుడన్నా మీకు అలా స్టాగ్నెంట్ గా అనిపించి కొంచెం ఏమంటారు ఎనర్జీ లెవెల్స్ లో అయినప్పుడు యు జస్ట్ బెండ్ డౌన్ అండ్ ద శివ బాడీ అని చెప్పడం స్టార్ట్ చేయండి. సో దార అనేది క్లీన్ అయిపోతుంది. ఎస్, యూ కెన్ సిట్ డౌన్, కూర్చోండి. ఎస్, ఎస్, కూర్చునేసి ఇప్పుడు మీ బాడీ ఎలా అనిపిస్తుంది? మీకు వైబ్రేట్ అవుతుందా? ఎలా అనిపిస్తుంది? ఎస్, ఎనర్జీ ఫ్లో అవుతుంటది. దట్స్ వాట్. ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు కంపల్సరీ సాల్ట్ వాటర్ తో స్నానం చేయాలి. అండ్ నైట్ పడుకునేటప్పుడు ఐఎమ్ ది శివ బాడీ దట్ డెస్ట్రాయర్. ఇది ఇది డైరెక్ట్ గా రామ్తా ఇచ్చిన వర్డ్. ఐఎమ్ ది శివ బాడీ అనేది రామ్తా ఇచ్చినది. మనం ఏవేవో హీలింగ్స్ అవన్నీ చేస్తాం కదా, రైట్? అవన్నీ కూడా అల్టిమేట్ అయితే ఐఎమ్ ది శివ బాడీ అనేది అల్టిమేట్ అన్నమాట. సో మన ఆరాన్ని క్లీన్ అవ్వడానికి ద బెస్ట్ వన్ ఇదే. ఓకే, ఇప్పుడు అనిపిస్తుందా మీ మూమెంట్స్ చేసేటప్పుడు మీ ఎనర్జీస్ అనేవి వెళ్తూ ఉంటాయి, రైట్? ఎస్. సో మీ మనీ ఎక్కడైనా స్ట్రక్ అయిపోయింది అని అనిపించిన వాళ్ళు, ఎక్కడో ఒక చోట స్ట్రక్ అయిపోయిన వాళ్ళు జస్ట్ రైట్ డౌన్. మీ మనీ స్ట్రక్ అయినది ఏదన్నా అనిపించిందంటే ఒకసారి రాసుకోండి. చార్ట్ రిలీజ్ రెసిస్టెన్స్. నేను చాట్ బాక్స్ లో టైప్ చేస్తాను. రిలీజ్, రాసుకోండి. రిలీజ్ రెసిస్టెన్స్, రిలీజ్ రెసిస్టెన్స్. ఎక్కడైనా మీరు ఏ విషయంలో అయినా కూడా మనీ గురించే కాదు, ఎక్కడైనా కూడా మీరు స్ట్రక్ అయిపోయారంటే మీరు చెప్పాల్సింది 21 టైమ్స్ రిలీజ్ రెసిస్టెన్స్, రిలీజ్ రెసిస్టెన్స్. ఇలా మూమెంట్స్ ఉండాలి. ఫర్ 21 days మీరు చేయాలి. ఏదైనా మనీ రికవర్ అవ్వాలి, లేదంటే ఒక విషయంలో మీరు ఒక పనిలో ఇరుక్కుపోయారంటే అది తలుచుకొని రిలీజ్ రెసిస్టెన్స్ అంటే ఏదైతే ఒక గుర్తుపెట్టుకోండి, ఒక పని అవ్వాలన్నా ఒక పని అవ్వకూడదన్నా మెయిన్ రీజన్ మనమే. ఎస్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒక కథ చెప్తాను. మనం ఇప్పుడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలి. ఓకే, మనం మనం ఇంటికి అమ్మగారి ఇంటికి వెళ్ళేటప్పుడు మమ్మీ నేను వస్తున్నాను నాకు మంచి బిర్యానీ చెయ్యి అని చెప్పి ఫోన్ చేస్తారు. చెప్తారా? ఎస్, ఎవరైనా చెప్పరా? ఎస్. సో మనము అమ్మగారి ఇంటికి వెళ్తున్నప్పుడు మనం ఫోన్ చేసి మమ్మీ నేను వస్తున్నాను మంచి బిర్యానీ చేయి మమ్మీ అని చెప్తాం. ఓకే, చెప్తారా? ఎస్. తర్వాత గంటకి మమ్మీ అయిందా, మమ్మీ అయిందా, ఒక 6 hours జర్నీలో మమ్మీ అయిందా, మమ్మీ అయిందా అని 10 నిమిషాలకు ఒకసారి ఎవరైనా ఫోన్ చేసే వాళ్ళు ఉంటే ఒకసారి నాకు చెప్పండి. చెప్పండి, ఏమంటది మమ్మీ? మన మామ ఏమంటారు? ఇది చేస్తారు అలాగా. ఒక్కసారి ఫోన్ చేస్తారు, చేసి మమ్మీ నాకు బిర్యానీ కావాలని చెప్తారు. మమ్మీ ఏం చేస్తారు? చేస్తారు. మీరు ఆవిడని చేయనీయకుండా
10 నిమిషాలకు ఒకసారి మమ్మీ చేసావా, మమ్మీ చేసావా అంటే మమ్మీ చేస్తుందా? చేస్తుందా? చేయదు. సేమ్ అదే, సేమ్ మేనిఫెస్టేషన్ కూడా అదే వర్తిస్తుంది. మీరు ఒకసారి మేనిఫెస్టో పెట్టాక మీరు దాని గురించి లెట్ ఇట్ గో చేయాలి, రెసిస్టెన్స్ వదిలేయాలి, జరుగుతుంది అంతే. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళి మనం ఆరామ్సే కూర్చొని ఒక మెంబర్ కి ఎలాగైతే చెప్తామో ఆరామ్సే కూర్చొని మనం కూర్చుంటే మనం కిచెన్ లోకి వెళ్ళము. ఓకే, ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేశాక కిచెన్ లోకి వెళ్ళం. మమ్మీకి కూడా అంతే, మనం ఒకసారి చెప్తే కుదిరిపోతుంది, అది బిర్యానీ అనేది రెడీ అవుతుంది. అలాగే మన బిలీఫ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు బిలీఫ్ సిస్టమ్ ఇదే ఉండాలి. కంపల్సరీ బిలీఫ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే పనులు అంత త్వరగా అవుతాయి. ఈ పని అవుతుందా, నిజంగా అవుతుందా, నిజంగానేనా, ఇలా మీరు రెసిస్టెన్స్ మీరు పెట్టుకుంటున్నారా? ఒక పనికి జరగాలన్నా జరగకూడదన్నా మీరే కారణం. అది ఐడెంటిఫై చేయండి ఫస్ట్. మీరే, మీ వల్లనే అది జరగటం లేదు, ఒక పని జరగటం లేదు. నాకు ఒక పనిలో, నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో ఒక పని అసలు అవ్వటం లేదు. ఎంత ఏం చేసినా కూడా, నేను నా పేపర్ రాసుకున్నాను, అన్ని రాసుకున్నాను, అయినా కూడా రావటం లేదు. అప్పుడు నా లోపల నుంచి ఒకటి వచ్చింది, ఒక పని అవ్వాలన్నా అవ్వకూడదన్నా నువ్వే ఆ పని గురించి నువ్వు ఆలోచించడం మానేసి అప్పుడు అవుతుందని అన్నాను. ఎగ్జాక్ట్లీ 2 days వదిలేశాను, ఏదైతే అది అవుతుందో వదిలేశాను. అప్పుడు 2 రోజులకి అయింది. 2 నెలల నుంచి మనము ఎందుకు అవుతుందో అని బుర్ర బదులుకుంటే 2 రోజులు వదిలేస్తే అది అయిపోయింది. దట్ ఈస్ వాట్. ఒక పని అవ్వాలన్నా అవ్వకూడదన్నా పూర్తిగా రెస్పాన్సిబిలిటీ మనదే, అది తీసుకోండి. అండ్ ఆలోచించండి, ఏదన్నా పని అవ్వటం లేదంటే దానికి కారణం ఎవరో కాదు, మీరే. హౌ మెనీ టైమ్స్? ఎస్, 21 days రిలీజ్ రెసిస్టెన్స్ అనేది 21 days చెప్పాలి, ఫర్ 21 days. ఎస్. సో ఇప్పుడు పెన్ తీసుకోండి, హీలింగ్ రాద్దాం మీ లైఫ్ లో. ఎస్, మిరాకిల్స్ జరగడానికి హీలింగ్ కోడ్ 4418. ఎస్, 4418. 44 మిరాకిల్స్, మన లైఫ్ లో మిరాకిల్స్ రావడానికి 4418. నాకు స్టక్ అయిందా? 1 minute. 4418. ఫోర్ ఫోర్ వన్ ఎయిట్ రాయండి, చాట్ బాక్స్ లో టైప్ చేస్తున్నాను. 4418 హీలింగ్ కోడ్. మిరాకిల్స్, లైఫ్ లో మిరాకిల్స్ అవ్వడానికి మీరు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఇలాగ బ్లూ పెన్, ఏ పెన్ అయినా పర్లేదు, యూ జస్ట్ రైట్ అవుట్. రైట్. ఓకే. అండ్ నెక్స్ట్ మనం 3 పవర్ఫుల్ మనీ కోడ్స్ తెలుసుకుందాం. ప్లీజ్ రైట్ డౌన్ 3 పవర్ఫుల్ కోడ్స్, మనీ కోడ్స్. అవి మనకు మిరాకిల్స్ లాగా మనకు మనీ ఫ్లోట్ అవ్వడానికి 520. 520 మీరు ఇక్కడ రిస్ట్ హ్యాండ్ మీద కూడా రాసుకోవచ్చు ఇఫ్ పాసిబుల్. లేదు అంటే నోట్బుక్ లో ఒక 11 times రాసుకోండి. లేదంటే ఒకసారి ఈ రిస్ట్ హ్యాండ్ మీద రాసుకోవచ్చు. ఎస్, ఎవ్రీడే రాసుకోండి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఈ ఎనర్జీ కోర్స్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ. ప్రతి నంబర్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటది. ఓకే. 520 అనేది మిరాకిల్స్ జరగడానికి. అండ్ మనీని అట్రాక్ట్ చేయడానికి 517. మనీని అట్రాక్ట్ చేయడానికి 517. మనీ ఎవరికి దగ్గర అయితే స్ట్రక్ అయిందో దానికి 858. 520, 520 ఒకటి, 517, 858. 520 అనేది మిరాకిల్స్ ది. ఇవాళ 100 చాలా మంది పాపం వెయిటింగ్ లో ఉన్నారు అసలు. ఎస్. ఓకే.
520 దేనికండి? మిరాకిల్స్ మనీలో మిరాకిల్స్ చేయడానికి. 517 అనేది అట్రాక్ట్ చేస్తారు, మనీని అట్రాక్ట్ చేస్తారు, 517. అండ్ 858 అనేది రికవర్ చేస్తారు స్ట్రక్ అయిన మనీ. దట్ ఈస్ డివైన్ హీలింగ్ కోర్స్. మీకు ఏది అవసరమో అది రాసుకోండి అంతే. ఇది రోజు చదవాలంటే మీరు దేని గురించి ఉన్నారు, స్ట్రక్ అయిన మనీ ఉన్నారు అనుకోండి, స్ట్రక్ అయిన దాని గురించి మీరు రాసుకోండి లెఫ్ట్ హ్యాండ్ మీద, లేదంటే 11 టైమ్స్ బుక్ లో రాసుకోండి. ఒక 21 డేస్ చేయమంటాను. ఏ విషయమైనా కూడా 21 డేస్ 11 డేస్ అలా చేయాలి ఏ విషయమైనా. ఎస్. 4418 అనేది మిరాకిల్స్, మన లైఫ్ లో మిరాకిల్స్ జరగడానికి మనం యూజ్ చేసే కోడ్ 4418. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎవరైతే 21 డేస్ జాయిన్ అవుతున్నారో వాళ్ళకి స్విచ్ వర్డ్స్ అన్ని వస్తాయండి, మీకు పీడిఎఫ్ ఇచ్చేస్తాను. ఓకే, ఆఫర్ చెప్పాను కదా, ఆఫర్ అంటే ఆఫరే. విజన్ బోర్డ్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న విన్నారా? ఎవరైనా వినలేదంటే నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ విత్ యువర్ ఆల్ పర్మిషన్. అని అద్భుతంగా ఉంటుంది. 3 కోడ్స్ యూ కెన్ రైట్ 3 కోడ్స్ కూడా ఒకేసారి రాయొచ్చు. ఎస్. మెయిన్ గా మన ఇంట్లో మార్నింగే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? కాలభైరవ అష్టకం పెట్టుకోవాలి. ఒక్కసారి వైబ్రేషన్ ఎలా ఉంటుందంటే అల్టిమేట్ ఉంటుంది వైబ్రేషన్స్. ఒక్కసారి నేను పెడతాను, జస్ట్ మీరు కళ్ళు మూసుకోండి. ఎస్, జస్ట్ క్లోజ్ యర్ ఐస్. కాలభైరవాష్టకం మెయిన్ గా ఇంట్లో ప్రతిరోజు మీరు ఒక 10 మినిట్స్ అయినా కూడా కాలభైరవాష్టకం అనేది పెట్టాలి ఇంట్లో. ఆ వైబ్రేషన్స్ అంతా మారుతాయండి. చాలా అంటే చాలా వైబ్రేట్. నథింగ్ బట్ కాలభైరవుడు అంటే నథింగ్ బట్ పరమశివుడు. ఓకే, సో నేను పెడతాను. జస్ట్ 5 మినిట్స్ ఉంది. జస్ట్ క్లోజ్ చేసుకొని మీకు ఒకసారి చూడండి నన్ను. మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని హార్ట్ దగ్గర పెట్టుకున్నప్పుడు పైనుంచి ఆ కాస్మిక్ రేస్ అన్ని కూడా మీ బాడీని ఫిల్టర్ చేస్తున్నట్టు చూడండి. ఓకే, మీకు పైనుంచి కాస్మిక్ ఎనర్జీస్ ఎలాగైతే ఫిల్టర్, బాడీ అంతా కూడా మీకు క్లెన్జింగ్ అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇన్స్టెంట్ గా వీటితో క్లియర్ అవుతుంది. అంటే హౌ యూ ఫీల్? మీకు ఆ వైబ్రేషన్ తెలుస్తుందా? మీకు ఎలా అనిపిస్తుంది? ఎస్, మన లోపల ఆ వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంట్లో కంపల్సరీ కూడా మీరు ఒక 10 మినిట్స్ అయినా మార్నింగ్ ఇంట్లో మొత్తము డోర్స్ ఓపెన్ చేసి ఈ కాలభైరవ అష్టకం అనేది కంపల్సరీ పెట్టండి. మొత్తం ఇల్లంతా వైబ్రేషన్ అవుతుంది. మనం ఏదైతే మాట్లాడుతుంటామో నెగిటివ్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ ఈ ప్రతి రూమ్ లో మనం మాట్లాడేవన్నీ గోడలకే ఉంటాయి. ఓకే, సో ఆ ఎనర్జీస్ అన్ని కూడా మన లోపలనే ఫ్లో అవుతూ ఉంటుంది, మన మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మ్యూజిక్ ఇలాగా మీరు ఏవైతే మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ మన మీద చాలా రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి ఎవ్రీడే 10 మినిట్స్ అయినా పెట్టాలి. దాని వల్ల ఏమవుతుందంటే ముందు మెయిన్ గా బాడీ మీద నెగిటివ్స్ రావు. ఓకే, సో డెఫినెట్ గా నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ పిల్లలకి ఈ కాలభైరవాష్టకం మీరు రిపీటెడ్ గా చెప్పాలి, వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, డెఫినెట్ గా వాళ్ళు కాలభైరవాష్టకం చెప్తారు. సో అలా మీరు పిల్లలకి ఎప్పుడైతే ఎవ్రీడే ప్రతి ఒక్కరు కూడా కనీసం 3 టైమ్స్ అయినా కాలభైరవాష్టకం చదవాలి. మీ దగ్గర ఒక చిన్న బుక్ పెట్టుకోండి. ఓకే, ఆ బుక్ చదవడం లేదంటే ఇలాగా మీరు ఎప్పటికప్పుడు వినడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా అంటే చాలా క్లియర్ అవుతుంది. ఓకే, ఎస్ ఎస్. ఎలా అనిపిస్తుంది పద్మ గారు? అన్మ్యూట్ చేసుకోండి. హ్యాండ్ రైస్ చేశారు. మేడం, ఈ చెప్పండి. ఉప్పు ఎన్ని రోజులు ఉంచాలి? ఎప్పుడు వారవేయాలి? నైట్ ఇవాళ పెట్టేసి రేపు పడేసేయాలి, ఫ్లష్ అవుట్ చేసేయండి. ఇక్కడ ఆగిపోయింది అయితే మాది అప్పుడు అర్థం కాలేదు. ఓకే ఓకే అండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, చాలా రోజులు చూస్తున్నాను.
గౌరీ గారు. మేడం డివైన్ ఈవినింగ్ మేడం. చాలా 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 హ్యాపీగా ఉంది. చాలా రోజులకు చూస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఫర్ గివింగ్ ఫ్రీ సెషన్. కాలభైరవాష్టకం నేను డైలీ 10 days బిఫోర్ పెట్టాను మేడం. ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నిందో. మళ్ళీ మీరు అదే చెప్పేసరికి వావ్, నాకు యూనివర్స్ మేడం ద్వారా మళ్ళీ ఇది నువ్వు రోజు విని ఎందుకు మధ్యలో ఆపేసావు అన్నట్లు నాకు మెసేజ్ ఇచ్చినట్టుంది మేడం. అసలు ఎంత ఎనర్జిక్ ఫ్లో. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇక్కడ అండి. ఒక చిన్న డౌట్. చెప్పండి. అరే, స్టక్డ్ మనీ గురించి చెప్పారు కదా. ఇప్పుడు మనకు ఒకటి బిట్ కాయిన్స్ అని ట్రేడింగ్ లో ఉండే మేడం, ఆన్లైన్ ట్రేడింగ్. దాంట్లో పెట్టాం మేడం. ఇంకా వాళ్ళు అసలు ఫోన్ చేయట్లేదు. అది అంటే అలాంటివి కూడా వస్తాయా ఇలా మనం చేసుకుంటే? ఏమంటున్నారు? అవి అలాంటి స్ట్రక్ అయిన మనీ, మెయిన్ గా స్ట్రక్ అయిన మనీ ఇలాంటి కోర్స్ వల్లనే వస్తాయి. మీకు పీడిఎఫ్ ఫైల్స్ అనేవి స్విచ్ వర్డ్స్ ఇంకా చాలా ఉంటాయి. అవి నెక్స్ట్ సెషన్ లో వాళ్ళకి ఇస్తాను. అంటే యాక్చువల్ 21 days వాళ్ళకి స్ట్రక్ మెయిన్ గా ఇలాంటివే ఉంటాయి. సో అవన్నీ అమెరికా సైడ్ నుంచి ఉన్నాయి కాబట్టి అలా ఉంటాయి. కోడ్స్ ఉంటాయి, లాటరీ గురించి ఉంటాయి, అన్ని ఉంటాయి. అండ్ ఇవాళ నేను మీకు, మీరు అన్నారు కదా బిట్ కాయిన్ ట్రేడింగ్ అని అన్నారు కదా, ఇంకొకటి చెప్తాను. మనీ జనరేట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో డబ్బులు కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో కదా? ఎస్ మేడం, కరెక్ట్. నేను చెప్తాను. చాలా మందికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇది ఒక అవేర్నెస్ అనుకుంటారో, డబ్బులు మనం ఎలా డబ్బులు సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో డబ్బులు కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఏమైనా ఉన్నాయి అలాంటివి? ఏం లేవా? ఉన్నారు కదా. ఎస్, మన దగ్గర డబ్బులు జాగ్రత్త పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఇప్పుడు వచ్చిన డిజిటల్ అరెస్ట్ అనేది మీరు విన్నారా ఎవరన్నా? డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ అంటే మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. అండ్ వచ్చే ఆ ఫోన్ కాల్ ఎలా ఉంటుందంటే, మీ ఆధార్ కార్డు యూజ్ చేశారు వేరే వాళ్ళు, సో ట్రాన్సాక్షన్స్ చాలా జరిగాయి, లేదంటే మీ పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర ఉంటదండి. మీకు ఎంతమంది పిల్లలు అనేది తెలుస్తుంది, వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారో కూడా తెలుసు. రీసెంట్ గా నాకు తెలిసిన ఒక అమ్మాయి, ఒక క్లయింట్, ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, అన్ని సమాచారం తీసుకొని విత్ ఇన్ 2 days లో హౌస్ అరెస్ట్ లాగా డిజిటల్, అంటే ఆ ఫోన్ 24 గంటలు ఫోన్ లోనే ఉండి, వీడియో కాల్ లోనే ఉండి ఆ అమ్మాయి దగ్గర నుంచి 17 లక్షలు తీశారు. 17 lakhs ఆ అమ్మాయి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. లేదంటే మిమ్మల్ని చంపేస్తారు, లేదంటే చుట్టుపక్కల బ్లూ షర్ట్స్ వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు, లేదంటే మీ ఫ్యామిలీ, మీరు బయట మీ హస్బెండ్ లకు చెప్పినా, మీరు ఎవరికైనా బయట మీ ఫోన్ కాల్స్ వేరే వాళ్ళకి ఎత్తకూడదు. ఫోన్ కాల్స్ కూడా నాట్ అలౌడ్, వేరే వాళ్ళ ఫోన్ కూడా ఎత్తనియరు. అలాగా చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఏమన్నా ఫోన్ కాల్స్ ఎలా వస్తే, ఒక నిమిషం. సో మీకు అలాగా ఫోన్స్ వస్తాయి. దయచేసి మీరు అప్రమత్తంగా ఉండండి. డబ్బులు కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ పెద్దవాళ్ళకి ఎలా వస్తుందంటే, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు, వాళ్ళ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ లో ఎఫ్డీలు ఉంటాయి. ఓకే, ఇది నిజంగా జరిగింది ఎస్బీఐ బ్యాంక్ లో. ఆ, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ టెన్షన్ గా వచ్చి వాళ్ళ ఎఫ్డీని క్లోజ్ చేసుకుంటున్నారు. ఓకే, మాకు ఏమొద్దు, ఎఫ్డీ డబ్బులు ఇచ్చేసేయండి అని అంటే, బ్యాంక్ వాళ్ళు వర్క్ పని చేయటం లేదని 2 రోజులు తిప్పారు. ఓకే, ఎందుకో వీళ్ళు టెన్షన్ ఉన్నారు. వాళ్ళు గట్టిగా అడిగితే గానీ చెప్పలేదు. వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఫోన్ లోనే ఉన్నారు. వాళ్ళు కంపల్సరీ ఎఫ్డీలు తీసేయాలి అనే ప్రెషర్ పెడితే వాళ్ళు పోలీసులను పిలిచి, ఆ పోలీసులు ఎంత చెప్పినా కూడా వీళ్ళు వినే అంత స్టేజ్ లో లేదు. వాళ్ళు సేమ్ పోలీస్ స్టేషన్ సెటప్ చేస్తారు. అండ్ ఆల్రెడీ మోడీ చెప్పారు, ఎవరికి డిజిటల్ అరెస్ట్ అనేది ఏమీ ఉండదు. ఎవరు కూడా మీరు వీడియో కాల్ చేయమంటే చేయనియరు. ఏ వీడియో కాల్స్ లేవు. ఓకే, ఎవ్వరు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయరు. వాళ్ళు ఇలాంటి ఫోన్ వస్తే మీరు చేయాల్సింది ఒకటే ఒకటి, ఫోన్ కట్ చేయడం. మీరు కాస్త ఒక్క 1 ఎంటర్టైన్మెంట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు బ్లాక్ చేస్తారు మిమ్మల్ని. ఓకే, దీంట్లో చాలా మంది హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటారు, హిప్నాటిక్స్ చేసే వాళ్ళు అండ్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కూడా
రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళు అచ్చం సేమ్ ఎలా అయితే పోలీసులు మాట్లాడతారో అలాగే మాట్లాడతారు. సుప్రీంకోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది అంటారు, ఈ కోర్టు నుంచి ఆ కోర్టు నుంచి లేదంటే పోలీస్ స్టేషన్ నుంచి ఇలా మీకు చూపిస్తారు, వెంటనే వాట్సాప్ లోకి వస్తుంది. ఓకే, ఇలాంటివి ఉన్నాయి. దయచేసి మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. మీరు మీ కుటుంబాన్ని సో మీరు కాపాడుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది నా బాధ్యత కూడా, ఇదంతా మన కుటుంబం, అది గుర్తుపెట్టుకోండి. ఎస్, ఒక్క రూపాయి కష్టపడి సంపాదించుకుంటున్నారు, లక్షలు లక్షలు. ఆ మొన్న ఏదైతే ఉందో ఒకరి దగ్గర 53 లక్షలు పోయినాయి. ఇలాగా చాలా జరుగుతున్నాయి. మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే డబ్బుల గురించేగా మనం ఈ క్లాసులు ఆ క్లాసులు అన్ని మనము ఇప్పుడు జనరేట్ చేసుకుంటున్నాం. అదే కోలుకోలేని దెబ్బ పడింది అనుకోండి, ఎప్పుడు బయటకు రాలేదు. 17 లక్షలు, 53 లక్షలు రిటైర్మెంట్ అయిన డబ్బులు, ఎఫ్డీలు మొత్తం కూడా ఒకటే గుర్తు పెట్టుకొని, మీ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటది. చెప్తారు, మీ అబ్బాయి ఇవాళ మలేషియాకి పోయిండు, లేదంటే మీ నాన్న ఇక్కడికి సింగపూర్కి పోయినాడు, అక్కడ వేరే దాంట్లో ఇరుక్కున్నాడు, కొరియర్ పార్సల్ రాలేదు, ఇవన్నీ చెప్తారు. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎవరు కూడా వీడియో కాల్స్ యాక్సెప్ట్ ఉండదు. ఈవెన్ మోడీజీ కూడా చెప్పారు. కాబట్టి మీరు 10 మందికి చెప్పాలి, అది మెయిన్ ఇంటెన్షన్. చెప్తారా? ఏముందిలేండి మేడం, నా కోసమే చెప్పారు, నేను ఎవరికి చెప్పనని అంటారా? ఎవరున్నారు అలాంటి వాళ్ళు? ఎస్, డెఫినెట్ గా మీరు అందరికి షేర్ చేయండి. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే దయచేసి ఫోన్ కట్ చేసేయండి. ఎవరికి అసలు ఆధార్ కార్డ్ ఆ మాట ఎత్తినా, లేదంటే మీకు కొరియర్లలో ఇక్కడ స్ట్రక్ అయింది, కొరియర్ వల్ల మీకు ఆగిపోయింది అన్న, మీరు కొరియర్లే చేయండి. మీకు ఎలా కొరియర్ల గురించి వస్తుంది స్ట్రక్ అయిందని? కాబట్టి కొంచెం ఆలోచించండి. కొందరు ఉంటారు, అమెజాన్ నుంచి వచ్చింది, కొరియర్ ఐడి ఓటీపీ చెప్పండి అని. కొంచెం జాగ్రత్త చూసుకోండి. నిజంగానే మీరు ప్లేస్ చేస్తే ఆర్డర్ మీ మీ అప్లికేషన్ లో ఉంటది, అది డెలివరీ వస్తుందని, అప్పుడు వస్తుంది. ఎస్ ఆర్ నో? సో అలాంటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్, ఉంటారా? అందరికి చెప్తారా? ఎస్, లేదంటే మనకేముంది, మనం ఉందాం అనుకుంటారా? ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మనం యూనివర్స్ కోసం, జనాల కోసం మనం ఏదైనా చేస్తే పరమ గురువులు మన కోసం చేస్తారు. కంపల్సరీ పరమ గురువులు అనే వాళ్ళు మనతో పాటు ఉంటారు. కాబట్టి నా అనేది వదిలేయాలి, మనం అనేది మన కుటుంబం. కాబట్టి నేను చెప్పాను, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా కుటుంబం అన్నప్పుడే బలం వస్తుంది. సింగిల్ గా ఉంటే ఏమీ రాదు, అంత మనోళ్ళే. ఏదైనా మంచి మనం పంచుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో ఈ 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఒక్కరికైనా ఫోన్ కాల్ వస్తుంది. ఎస్, ఈ మధ్య రిపీటెడ్ గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎత్తకపోయినా ఫోన్ కాల్స్ కొడుతూనే ఉన్నారు. అవన్నీ కూడా అవుట్ ఆఫ్ ఉన్న దేశాల నుంచే వస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చెప్పండి. మీరు మీ పిల్లలకి చెప్పండి, మీ ఎవరైతే ఉన్నారో మరీ ఫోన్ చేసి చెప్పాలి ఇలాంటివన్నీ కూడా. ఓకే, చెప్తారా? ఎస్, ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు ఒక్కసారి చెప్పండి. సో దట్ నేను యాక్చువల్గా ఈ యొక్క చెప్తాను. 21 days సెషన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ అయితే నేను దాని గురించి చెప్తాను. 21 days హోపోనోపోనో ద్వారా ప్రాక్టికల్ సెషన్స్ మార్నింగ్ 5 AM నుంచి 6 AM వరకు ఉంటాయి. దాంట్లో మీకు ప్రాక్టికల్ గా, అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ ట్రైనింగ్స్ లో ఉన్నాను. ఒకటి 3 లక్షలు, ఒకటేమో 1,00,000. నేను చేసే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ నేను డెలివరీ చేసే కాన్సెప్ట్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. ఓకే, సో 21 days తో పాటు నేను మీకు విజన్ బోర్డ్ 2025 లో మనకు కావాల్సింది ఏంటి? ఎస్, మనకు ఒక 1 year ఎలా ఉండాలనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. మనం ఇయర్ లో ఎలా ఉండాలి, ఏంటి, మనం ఏం చేయాలి, ఒక టార్గెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టార్గెట్ లేకుండా మీరు ఏదైనా చేయాలన్నా కూడా అది రీచ్ అవ్వలేదు. అండ్ స్విచ్ వర్డ్స్, మీరు ఇప్పుడు అన్నారు కదా, ఫైనాన్షియల్ కానీ మీకు దేనికైనా ప్రెగ్నెన్సీ దాని గురించి కానీ, హెల్త్ గురించి కానీ, ఇవన్నీ కూడా నేను స్విచ్ వర్డ్స్ PDF అనేది ఇస్తాను. అది లైఫ్ టైం మీకు ఉంటుంది PDF. దాని ద్వారా మీరు ఎనర్జీ జనరేట్ చేసుకోవడం, మనీ జనరేట్ చేసుకోవడం, హెల్త్ గురించి దాని గురించి నేను PDF అనేది ఇస్తాను. అండ్ థర్డ్ ఆఫర్ ఏంటంటే అఫర్మేషన్స్, మనీ గురించి, హెల్త్ గురించి,
రియల్ ఎస్టేట్ గురించి, రిలేషన్షిప్ గురించి, కెరియర్ గురించి ఇవేవైతే ఉన్నాయో 111 అఫర్మేషన్స్ అనేవి పీడిఎఫ్ అనేది వన్స్ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ పీడిఎఫ్ ఫైల్స్ అనేది ఇస్తారు. అండ్ దీంట్లో విజన్ బోర్డు 3 days విజన్ బోర్డు నా ముందరే మీరంతా ఫ్యూచర్ ని డిజైన్ చేసుకోవాలి. ఎస్, ఫ్యూచర్ ని డిజైన్ చేసుకొని మీరు నెక్స్ట్ ఇయర్ ఏమేమి కొనుక్కోవాలి, ఏంటి, ఎలా చేయాలి అనేది ఈ 3 days అంటే ఈ 21 days కాకుండా మళ్ళీ నేను ఎక్స్ట్రా 3 days ఇదే సేమ్ టైమింగ్ ఉంటుంది 7 to 8 నేను కూర్చోబెట్టి మళ్ళీ మిమ్మల్ని చేపిస్తాను. దిస్ ఈస్ అ బోనస్ ఫ్రమ్ మై సైడ్. యాక్చువల్ గా దీని వాల్యూ 2000+ ఉంటుంది. బట్ నేనేంటంటే అందరికి అందించబడాలి అని చెప్పేసి జస్ట్ 2,999 తో నేను అనేది ఇప్పుడు ఆఫర్ అంటే ఇవాళ మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ December 1st. సో ఎవరైనా చేయాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీరు నా నెంబర్ అనేది తీసుకోవచ్చు. జస్ట్ రైట్ డౌన్ నెంబర్ అనేది తీసుకోండి. నెంబర్ తీసుకోండి. ఎస్, 9948 చాట్ బాక్స్ లో నేను పెడుతున్నాను. 9948333599. ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే నేను క్లోజ్ చేసేస్తానండి ఆఫర్. సో ఎందుకంటే ఆల్రెడీ వస్తున్నారు. ఐ నీడ్ టు టేక్ ద లిమిటెడ్ వన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఏదైతే నేను 3 lakhs పెట్టిన కోర్స్ లో 25 lakhs సంబంధించిన బోనస్ నాకు ఉన్నాయి. అండ్ త్రూ అవుట్ కంట్రీలో మనకు కావాల్సిన కంటెంట్ అనేది కూడా నేను ఈ 21 days నెక్స్ట్ వీక్స్ వచ్చే సెషన్స్ లో మనకి చెప్పబోతున్నాను. అండ్ నిన్న ఇంకోటి ఏంటంటే ఎలా ఉంటుందంటే మీకు ఒకటి ఏదైనా 2,999 అండి, 2,999. యాక్చువల్ గా దీని కాస్ట్ 4,999. ఓకే, కానీ నేను 2,999 ఇస్తున్నాను. అండ్ బోనస్ అనేది 3 ఆఫర్స్ ఇస్తున్నాను. విజన్ బోర్డు 1,000 రూపీస్ది. మీరు నేను 21 days కుదరదు మేడం, నేను విజన్ బోర్డుకి వస్తానంటే హ్యాపీగా 1,000 రూపీస్ కట్టేసి మీరు రావచ్చు. బట్ ఎవరైతే 21 days అటెండ్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం ఫ్రీగా ఉంటది ఈ కోర్స్ అనేది. ఓకే, సో అలాగా 2,999. యా, చేయండి. నేను క్లాస్ లో ఉంటాను, సో మేబీ అది లిఫ్ట్ చేయడానికి కుదరలేదు. ఎవరైతే చేయాలనుకుంటున్నారో నాకు జస్ట్ మెసేజ్ చేయండి. ఇవాళ నేను ఎండ్ చేస్తాను ఆఫర్. టుమారో నుంచి మీరు కట్టొచ్చు, 2,999 కట్టొచ్చు. బట్ నేను విజన్ బోర్డు కానీ, ఓకే, విజన్ బోర్డు దీనికి సంబంధించింది కానీ ఏవి బోనస్ ఆఫర్ ఇవాళ మాత్రమే ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఈ బోనస్ అనేది వర్తిస్తుంది. రేపు అనేది లేదు. ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే మీరు డిక్లేర్ చేసుకొని నాకు మెసేజ్ అనేది చేయాలి. ఓకే, ఎస్. ఇవాళ నేను ఒక సెషన్ విన్నాను. ఓకే, నేను మార్నింగ్ ఒక సెషన్ విన్నాను, దానికి నేను 1,000 రూపీస్ కట్టాను. ఓకే, టాప్ మోస్ట్ మన ఇండియాలోనే టాప్ మోస్ట్ ఆవిడ. సో నేను విన్నాను, 3 hours విన్నాను, 9 నుంచి 12 వరకు. అసలు యాక్చువల్ గా నేను ఏదైతే ఫ్రీ సెషన్ చెప్తున్నానో అది పెయిడ్ సెషన్ చేశారు అక్కడ. మీరు చూడండి, నేను ఏదైతే మీకు ఫ్రీగా చెప్తున్నానో అది వాళ్ళు పెయిడ్ చేశారు. దట్ ఈస్ అ వాల్యూ. ఇప్పుడు నేను ఏదైతే 2,999 అంటున్నారో మీకు 10,000 పెట్టినా కూడా ఈ కోర్స్ అనేది రాదు. 10,000 ఇస్ అ వెరీ లీస్ట్ అమౌంట్. యాక్చువల్లీ 10,000 కూడా కాదు. దిస్ ఈజ్ $450 ఉంటాయండి, $450. నేను మొన్న తీసుకున్నాను $1,000. అది $1,000 అన్ని డాలర్స్ రూపంలో ఉంటాయి. నేను ఇక్కడ వాళ్ళది ఏవి తీసుకోను, మొత్తం అవుట్ ఆఫ్ కంట్రీ తీసుకుంటాను ఏమన్నా కూడా. అండ్ $1,000 అంటే ఇంచుమించు ఎంత, 83 రూపీస్ ఏమో ఉన్నది. మొత్తం అట్లయినా కూడా 90,000+ అది. అలాంటి కోర్స్ కూడా మన 21 days సెషన్స్ లో జరుగుతాయి. అవి ఏవైతే ఉన్నాయో దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను, మనం చెయ్యాలి. పూర్తిగా మనీ గురించే ఉంటుంది అలాంటివి. సో హెల్త్, రిలేషన్షిప్, బిజినెస్, జాబ్ ఎవరికైతే ఏదైతే ఉందో డెఫినెట్ గా వాళ్ళకి 1-to-1 సెషన్ కూడా జరుగుతుంది ఈ 21 days. దాంట్లో మీరు మాట్లాడచ్చు నాతో. సో దట్ ఏమైనా ఉన్నా కూడా మనము దాన్ని ఏమంటారు మాడిఫై చేస్తాం. దానికి సంబంధించిన అఫర్మేషన్స్, పర్సనల్ గా అఫర్మేషన్స్ కానీ వాట్ ఎవర్, జస్ట్ 2,999. దట్స్ ఇట్. అండ్ ఆఫ్లైన్ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాను December 8th హైదరాబాద్ లో. 21 days అర్థమైందా? 2,999. అండ్ బోనస్ గా నేనే మీకే 2,000 అనేది ఇస్తున్నాను. ఓకే, సో అంత వర్త్ అయిన కోర్సెస్ మీకు ఎవరు ఎక్కడ ఇవ్వరు. అండ్ సెకండ్ వన్ హైదరాబాద్ లో December 8th సండే, December
8th సండే హైదరాబాద్ లో మీకు ఆఫ్లైన్ సెషన్ చేస్తున్నాను అండ్ సర్టిఫికేట్ ఇస్తాను ఫస్ట్ టైం. అండ్ మీరు ఆశ్చర్యపోతారు, 10,000 కాదు, దట్ ఈస్ కేవలం 1499, 1500కి పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్. ఎవరైనా ఇస్తారా? మీరు ఏ కోర్సులన్నా వెళ్ళండి, ఓకే, ఏ కోర్సులన్నా వెళ్ళండి, ఇంచుమించు 10,000 తక్కువ ఏముండదు. బట్ మార్నింగ్ నుంచి మనము క్లాసెస్ డిస్కస్ చేస్తాము ఎలా చేయాలి, ఎందుకంటే 2025 వస్తుంది. సో వీ డోంట్ వాంట్ వేస్ట్ టైం. మనం 10 సంవత్సరాల్లో మనం ఎదగాల్సింది విత్ ఇన్ 1 year లో మనం ఎదగాలి, ఎదిగి చూపించాలి. దిస్ ఇస్ అ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఓకే, సో ఏవైతే మనం కోర్సెస్ మనం చేస్తున్నామో అక్కడ కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్, ఓపెన్ ఓపెన్ అనేది ప్యారలల్ గా జరుగుతాయి. విత్ సర్టిఫికేట్ ఇస్తాను అండ్ గిఫ్ట్, రిటర్న్ గిఫ్టే పంపిస్తాను. రైట్, ఇది కేవలం నా సైడ్ నుంచి నేను ఇచ్చే ఫ్రీ అండి. ఓకే, నేను నా సైడ్ నుంచి కోర్స్ ఇచ్చేది ఫ్రీ. ఓన్లీ ఫుడ్ మెయింటెనెన్స్ కి మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు. మీరు చెప్పండి, ఒక బ్రాంకెట్ హాల్ తీసుకొని ఫుడ్ మొత్తం 3 పూట్ల ఫుడ్ పెట్టినప్పుడు అవుతుందా అవదా? జస్ట్ ఒక రెస్టారెంట్కి వెళ్తే 1,500 క్లోజ్ చేస్తారా? 2,000 అవుతుందా ఫ్యామిలీకి? ఎస్. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే అందరికి అందాలి మెయిన్ గా. దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ, దట్స్ వాట్. ఆ ఫ్యామిలీ గురించే నేను పడే ఆరాటం అది. అండ్ ఏవైతే కోర్సెస్ నేను తీసుకుంటున్నానో ఈ నెక్స్ట్ 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 మీకు చాలా, నెక్స్ట్ జనవరి అంటారు, జనవరికి కంపల్సరీ 6,000 చేసేస్తాను. 21 days ది 6,000 ప్లస్ వస్తుంది. ప్లేస్ హైదరాబాద్ అండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆల్రెడీ నేను చెప్పాను కదా, 9948333599 కి మెసేజ్ చేయండి. ఇలాగా నెక్స్ట్ మంత్ అడగద్దు. నెక్స్ట్ మంత్ 1499 కి ఇవ్వండి మేడం, పోయినసారి ఇచ్చాను. నో, జస్ట్ నాకు అనిపిస్తేనే నేను చేస్తా. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ మీరు నాకు మెసేజ్ చేయండి డీటెయిల్స్. అండ్ ఇవాళ మాత్రమే ఈ ఆఫర్స్ నేను ఎండ్ చేసేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ ఫ్రైడే అయిపోయింది, ఇంకే అన్ని ఫ్రైడేలు అయిపోయినాయి. సండే వచ్చింది, మండే వచ్చేస్తుంది. ఇది మీకు నార్సింగ్ సైడ్ ఉంటుంది, అంటే మీరు లంగర్ హౌస్కి వెళ్ళే దగ్గర, మెహదీపట్నం, యాక్చువల్ గా మెహదీపట్నం సైడ్ ఉంటుంది. సో 21 days ఏదైతే ఆఫర్ ఉందో ఇవాళ మాత్రమే ఆఫర్ 2,999 కి. రేపు కట్టాలనుకున్నా మీరు నన్ను మాత్రం ఏమంటారు, విజన్ బోర్డు, స్విచ్ వర్డ్లు ఇవన్నీ నాకేం అడగద్దు. ధనియాలు మీరు ఫ్లష్ అవుట్ చేసేయండి, లేదంటే ఒక ఏమంటారు, ఒక భూమిలో కప్పేసేయండి, అలా కూడా చేయొచ్చు. అమౌంట్ మాత్రం తీసుకోండి, అమౌంట్ మాత్రం తీసుకోవాలి. ఎస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఇప్పుడు మాట్లాడండి, నేను నా సైడ్ నుంచి మాట్లాడాను. ఇది మాత్రం అద్భుతమైన అవకాశం. ఐ హావ్ మెనీ ఏంజల్ నెంబర్ కనెక్ట్, వాట్ హ్యావ్ టు డూ నథింగ్. మీరు ఆ ఫ్రీక్వెన్సీలో కనెక్ట్ అయ్యారు కాబట్టి అవి కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ మీకు కరెన్సీ నోట్స్ కనిపించాయని కాదు, దాని వెనకాల మీకు అందించే సమాచారం ఇంపార్టెంట్. నాకు 444 కనిపిస్తుంది, కరెక్ట్ నేను మొబైల్ చూసుకుంటే 1444 అని వస్తుంది. నైట్ తెల్లవారుజామున కూడా 444 కనిపిస్తుంది. ఎందుకనంటే ఐ హ్యావ్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఏంజల్స్ ఆర్ విత్ మీ. ఏంజల్స్, గార్డియన్ ఏంజల్స్ నాకు హైలీ ఒక పని టాస్క్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు నన్ను గైడ్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్. నేను చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను. వాట్ ఎవర్ ఏంజల్స్ కానీ ఎనర్జీస్ కానీ డిఫరెంట్ అయిపోయింది మొత్తం కూడా. 444 ఆ ఏంజల్స్ అనే వాళ్ళు ఉంటారు. అండ్ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ నా లైఫ్ లో జరుగుతుందని నాకు అర్థమైంది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎస్. సో దట్ ఈస్ వాట్. సో ఎవరైతే ఉన్నారో జస్ట్ ఇవాళ మాత్రమే మీరు యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి. అండ్ మీరు ఈ 21 days ఇంత ముందు అటెండ్ అయిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోండి ఫస్ట్. సో ఎవరైనా ఉంటే హ్యాండ్ రైస్ చేసుకోండి. మేడం, నేను మీ ఓల్డ్ స్టూడెంట్ కదా, గుర్తున్నానా? ఫస్ట్ ఒక్క నిమిషం మేడం. గౌరీ గారు నేను అసలు ఎవరిని మర్చిపోనండి, పేరుతో ఫస్ట్ సహా. 21 days అప్పుడు రామ్తా మాస్టర్ గురించి చెప్పిన తర్వాత అబ్బా ఖచ్చితంగా మేడంతో కనెక్ట్ అవ్వాలని రామ్తా మాస్టర్ నాకు ఇది వీడియో వచ్చేలా చేశారని చెప్పి ఫస్ట్ 21 days మళ్ళీ నెక్స్ట్ అంటే 3 sessions నేను అటెండ్ అయ్యాను మేడం. చాలా చేంజెస్ వచ్చినాయి. మనీ బాగా, ఇంకా నాకు దేని ఇష్యూ లేదు, జాబ్ మీద ఫోకస్ చేస్తున్నాను. అదే డిఎస్సి చెప్పాను కదా మేడం, దాని మీద ఫోకస్ చేస్తున్నాను. అది ఎందుకో నోటిఫికేషన్ లేట్ లేట్ అని వస్తుంది. బట్ మీరు చదవండి, లేట్ అవ్వదు, జనవరిలో వస్తుంది అని ఈ రోజు నాకు న్యూస్ వచ్చింది అనమాట. ఓ సూపర్ సూపర్. చాలా
అంతా చాలా బాగుంది మేడం. అసలు ఎంత నెగిటివ్ లో ఉండి ఎప్పుడు పాస్ట్ లో ఆలోచించేదాన్ని. ఆ ఏ జరిగినా కొన్ని గిల్టీ ఫీలింగ్స్ ఉండేవి. అంతా చాలా చాలా చేంజ్ అయింది మేడం. అసలు ఫస్ట్ మీరు చెప్పినప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి ఆ, చాలా చాలా చేంజెస్. అసలు ఒకటి కాదు రెండు కాదు, అసలు టైం సరిపోదు చెప్పడానికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ గౌరీ గారు. ఎస్, కృష్ణ గారు. ఓ గ్రేట్ సార్. రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్, చాలా రోజులు ఏం జరిగింది. ఏం లేదు అంటే నేను రావడానికి అని నెక్స్ట్ ఇదిలో ఇక వద్దాంలే అని ఇంకా ఈ బేలీఫ్ ఏం చేయాలమ్మా? బేలీఫ్ మీద రాస్తాను, ఇంకా సెషన్ అయిపోలేదు కదా. విల్ డూ. ఓకే. పోతే నేను ఇదే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా ఎవరిదో డబ్బులు ఇదని. స్టేట్ బ్యాంక్ లోనే ఒక ఆయన 1,17,00,000 రూపాయలు అతని ఒక్క ఎన్నో టైం లోపల, కాకపోతే అతనికి టెక్నాలజీ తెలిసిన అతను అవటం వెంటనే దాన్ని ఇచ్చేసి పోలీసులకు ఇచ్చేస్తే హైదరాబాద్ కానీ అక్కడ సిటీస్ లోనే జరిగింది. వెంటనే ఇచ్చేసారు, రికవర్ అయిన ఒక 10,000 మాత్రం వాళ్ళు తీసుకోగలిగారు. ఓ గ్రేట్. అంతే అది నేను విన్నాను, అది నేను చదివాను, ఎవరో పెట్టారు నాకు. అది చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు అన్నమాట. స్టేట్ బ్యాంక్ లోనే జరిగింది అది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సరే సరే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. గోపాలకృష్ణ గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. అవి ఈస్ట్ గవర్నర్ అవి చెప్పారు కదా, నార్త్ గవర్నర్ ధనియాలు ఎక్కడ అన్నారు? ధనియాలు మీరు సౌత్ ఈస్ట్ ఫేస్ లో పెట్టాలి. సౌత్ ఈస్ట్ లో 15 days అంటే నెక్స్ట్ పౌర్ణమికి మీరు మార్చండి. అంటే మార్చడం అంటే మీరు ఏదైనా భూమి దగ్గరలో అంటే మట్టితో కప్పేసేయండి ఆ ధనియాలు అనేది. కాయిన్స్ అనేది మీరు సాల్ట్ వాటర్ తో ఫ్లష్ అవుట్ చేసేయాలి పొద్దున్నే. వాష్రూమ్స్ లో ఫ్లష్ అవుట్ చేసేయాలి. అది అది ఎక్కడ పెట్టమన్నారండి సాల్ట్ ది? సాల్ట్ ఎక్కడైనా పెట్టొచ్చు పక్కన. ఇప్పుడు ఇక్కడ దగ్గరలో పెట్టేసుకొని మీరు పొద్దున్నే క్లియర్ చేసేసేయండి, ఎక్కడైనా పెట్టొచ్చు. సాల్ట్ ఎక్కడైనా పెట్టొచ్చు, అంటే ఫ్లష్ అవుట్ చేసేయాలి అది. ధనియాలు మళ్ళీ రిపీట్ చేసుకోవాలండి అది? నో, 15 days తర్వాత 15 days తర్వాత తీసేయాలి, అవన్నీ తీసేయాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఎస్, పద్మ గారు. మీకు ఏమైనా డౌట్ ఉందా? ఏ కర్నర్ రాశారు రెండు? మేడం పద్మ గారు. మేడం అది కాయిన్స్ లవంగాలు చెప్పారుగా మేడం. లవంగాలు, పచ్చ కర్పూరము, ఇంగువ చెప్పారుగా మేడం. అవి లవంగాలు ఎన్నేసి వెలిగించాలి మేడం? ఒక 2 వేయండి, 2 వేయండి. ఈ రోజే చేయాలా మేడం? అది రేపైనా చేసుకోవచ్చు? ఇవాళ కుదిరితే ఇవాళ చేయండి, రేపు వరకు ఎనర్జీస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం చెప్పండి. అది క్లీనింగ్ కోసం వాటర్ అన్నారు కదా, వాటర్ తో మాపు మామూలుగా జల్లడం అండి, మాపు పెట్టడం అని డౌట్ వచ్చింది. మాప్ చేయాలి. మొత్తం ఇల్లంతా మాప్ చేయాలి వాటితో? ఇల్లంతా మొత్తం మాప్తోనే చేయాలి, మాప్ చేయాలి. ఓకే ఓకే మ్యామ్, అది ఇందా నుంచి డౌట్. ఓకే. అంటే చాలా మందికి మెడిటేషన్ కుదరకపోతే మీరు చుట్టూ కూడా పచ్చకర్పూరం వేసుకొని కూర్చోండి. మంచిగా ఏంటి వైబ్రేషన్ వస్తుంది, మంచిగా కుదురుతుంది మెడిటేషన్. ఎవరికైతే కుదరదన్న వాళ్ళు. ఇందాక మీరు 40 వాస్తకం చదువుతుంటే మొత్తం మైండ్ అంతా తిమ్మిరెక్కిపోయిందండి అది పెట్టినప్పుడు. అది ఫస్ట్ టైం నేను రియల్ గా ఫీల్ అయ్యాను. అంటే ఆ ఎనర్జీ పవర్ ఇక్కడ దాకా వచ్చినట్టు అనిపించింది. తిమ్మిరెక్కిపోయి మా మైండ్ ఒక రకమైన మెడిటేషన్ తెలిసిందండి నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వల్లి గారు, థ్యాంక్ యూ. ఎస్, వెంకటేశం గారు. డివైన్ ఈవినింగ్ మ్యామ్. డివైనింగ్ సార్, చెప్పండి సార్. ఈ సాల్ట్ లో మనం డేట్ ఆఫ్ బర్త్ పేరు రాస్తాం కదా మేడం, అది ఏం చేయాలి మేడం? అవి కూడా మొత్తం ఫ్లష్ అవుట్ చేసేయడమే. ఓకే ఓకే. అయితే అందులో కొన్ని ధనియాలు పడ్డాయి, ఏం ప్రాబ్లం లేదా మేడం? పర్లేదు సార్, ఏం కాదు, చేసేసేయండి. ఓకే మేడం. ఇంకోటి మండే క్లాసెస్ గురించి మనం ముందు ప్రిపేర్ కావడం ఏమన్నా చెప్తారా మేడం? మళ్ళీ అంటే రేపు ఎల్లుండి ఏమన్నా మార్నింగ్ ఏమేమి చేయాలనేది నేను మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, సో అప్డేట్స్ అన్ని నేను ఇచ్చేస్తాను. 4th మనకి స్టార్ట్
4th. ఓకే, 4th నుంచి 24th వరకు. సండే కూడా ఉందా మేడం? నెక్స్ట్ సండే కూడా ఉందా క్లాస్? మార్నింగ్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది. అవునా, మాకు దూరం వాళ్ళకు ఇబ్బంది అవుతుందేమో మేడం. రికార్డింగ్ ఉంటుంది. విల్ సీ సార్, మనం వాళ్ళు చూద్దాం, వచ్చేదాని జనాలు బట్టి మనం చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హేమ గారు. నమస్కారం అండి. నమస్తే హేమ గారు. ఇది ధనియాలు అది చెప్పారు కదా మేడం, అది ఎవరి అమావాస్యకి చేయాలా? ఇప్పుడు ఒకసారి చేసేస్తే 15 డేస్ తీసేస్తాం కదా, ఇది అమావాస్యకి చేయొచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఎవరి అమావాస్యకి చేయొచ్చా మేడం? Yes. ఓకే, థ్యాంక్ యూ మేడం. వెంకట నారాయణ గారు. డివైన్ మార్నింగ్, డివైన్ ఈవినింగ్. ఎస్ సార్, డివైన్ ఈవినింగ్ స్వామి చెప్పండి. అదే కాలభైరవ అష్టకం పెట్టారు కదా, ఈరోజు అభిషేకం చేశాం మేడం. ఓ గ్రేట్ సార్. అదే ఒకటే మర్చిపోయాం, అదే గౌరీ మాతకి మెడలో ఈ గారెలు వేస్తారు కదా దండ చేసి, అది మర్చిపోయాం, గన్ని చేసాం. ఓకే ఓకే, బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ పసుపు నీళ్ళతో క్లీన్ చేయాలా లేకపోతే హౌస్? పసుపు నీళ్ళతో కూడా చేయాలి, కొంచెం వేయాలి పసుపు. అంటే చల్లినా సరిపోయిద్దా పసుపు నీళ్ళు పూజకి ముందల? లేదు, క్లీన్ చేయాలి, మొత్తం క్లీన్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా మాట్లాడతారా? మేడం చెప్పండి. మేడం క్లీన్ మార్నింగ్ చేయమన్నారా? ఇవాళ అమావాస్య కాబట్టి మార్నింగ్ ఎప్పుడు చేయాలన్నారండి? అది క్లీనింగ్ గురించి ఒకసారి చేస్తే 15 రోజుల తర్వాత మళ్ళీ చేయొచ్చు, ఆ టైపు. ఇంకొకటి, ధనియాల్లో డబ్బులు వాడేయచ్చండి? మామూలుగా వాడకంగా వాడచ్చా లేకపోతే మళ్ళీ పర్స్ లో పెట్టుకోండి, వాడండి. వాడుకోవచ్చు కదా? వాడుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎస్, లావణ్య గారు. ఎస్, సో ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి. జస్ట్ విల్ వైండ్ అప్ దిస్ సెషన్. ఒక చిన్న మ్యూజిక్ పెట్టేస్తాను, మెడిటేషన్ చేసేస్తారా ఒక 10 minutes? ఎస్, అదర్వైజ్ విల్ వైండ్ అప్ దిస్ సెషన్. సో డెఫినెట్ గా 21 days సెషన్ అనేది మనకి December 4th నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ ఆఫ్లైన్ సెషన్ ఉంటుంది. ఆఫ్లైన్ వాళ్ళు అండ్ హైదరాబాద్ లో ఎవరైతే మెయిన్ ఉన్నారో దగ్గర ఉన్న వాళ్ళు, ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. సండే హ్యాపీగా అలా వచ్చేసి మార్నింగ్ నుంచి 4 o'clock వరకు ఉండి మీరు ఆ సెషన్ వినే అంత అద్భుతం. ఇది 100% రిజల్ట్స్ వస్తాయి మీకు. సో డెఫినెట్ గా అదైతే దూరం నుంచే వస్తున్నారు అండ్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోండి ఈ విషయం అయితే. ఓకే, ఎస్, మనం మెడిటేషన్ కి వెళ్ళిపోదాం ఒకసారి. ప్రవీణ, యూ వాంట్ టు టాక్ విత్ మీ? మ్యామ్, ఇది 4418 అనేది ఆన్ బ్రిస్ట్ వి హ్యావ్ టు రైట్, రైట్? బ్రిస్ట్ మీద పెన్, బ్లూ పెన్ ఇస్ ఓకేనా? బ్లూ పెన్ యూ కెన్ డు. గ్రీన్ పెన్ అర్థం కాలేదు. నో, ఏదైనా కలర్ పర్లేదు. ఫోన్ పే నంబర్ అడుగుతున్నారు, ఒకసారి రాసుకోండి. ఫోన్ పే నంబర్ 8096243429. 8096243429. ఇది ఫోన్ పే నంబర్ అండి. ఏదైనా క్వైరీస్ ఉంటే వేరే నంబర్. ఫోన్ పే 8096243429. ఇది ఫోన్ పే నంబర్. మీరు ఎవరైతే 21 days సెషన్స్ కానీ లేదంటే ఆఫ్లైన్ సెషన్ కి కావాలన్న వాళ్ళు ఈ ఫోన్ పే నంబర్ కి మీరు వేసుకోవచ్చు. నాకు ఒకసారి స్క్రీన్ షాట్ పెడితే నేను వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేసేస్తాను. అండ్ లిమిటెడ్ మెంబర్సే ఉంటారు, లిమిటెడ్ మెంబర్స్ నే తీసుకుంటాను కూడా. సో అద్భుతంగా ఉంటుంది 21 days మార్నింగే. అండ్ ఒకటి చెప్తాను మీకు, ఒక కథ చెప్తాను. మన ఒక ఫారెస్ట్ లో ఒక ట్రైబ్స్ ఉంటారు కదా, ట్రైబ్స్ ఉంటారు. అంటే మీరు ఏమంటారు, సెంచులు అనొచ్చు, ఏదైనా అనొచ్చు, ఎవరినైనా అనొచ్చు. వాళ్ళు ఒక గృహలోనే మాత్రమే ఉంటారు, ఏదో అరొకర తినుకుంటూ అలానే జీవన విధానం చేస్తూ ఉంటారు. ఓకే, ఒక కొండలో లోపల ఒక గృహలో ఉంటారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా. అంటే వాళ్ళ ట్రైబ్స్, వాళ్ళ జాతి వాళ్ళంతా కూడా ఆ ఏదైతే కేవ్ ఉందో దాంట్లో కొంచెం ఏదైతే మిగులుతుందో అది మాత్రమే వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కాస్త తినేవాళ్ళు.
ఎప్పుడైతే ఆ గృహ నుంచి బయటికి వచ్చినప్పుడు మానవులు తినే ఫుడ్ కానీ, ఓకే, వేరే వాళ్ళు తినే ఫుడ్ కానీ, వాళ్ళు వేసుకునే బట్టలు కానీ, వాళ్ళ జీవన విధానం చూసి ఒకతను లోపలికి వచ్చి చెప్తాడనమాట. బయట బోలెడు అన్నం ఉంది, ఓకే, అంత కారు బంగ్లాలు ఉన్నాయి, చాలా మంది హ్యాపీగా బతుకుతున్నారు, మనం కూడా వెళ్దాము అని చెప్పేసి అతను లోపలికి వెళ్ళి చెప్తాడు. ఆయన అంటాడు, మన జీవితం ఇంతే, మనం ఇక్కడే ఎంత ఉంటే అంతే తినాలి, అడ్జస్ట్ అయిపోవాలి అని చెప్పేసి ఆ మనిషిని కూడా బయటికి రానియకుండా లోపలనే పెడతారు. అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ, నేబర్స్ కానీ, ఎవరైతే ఉన్నారో మీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏం ఏం వెళ్తావు, ఎందుకు వెళ్తావు, ఏం అవసరం లేదు, ఇలాంటి థాట్స్, మాటలు కంపల్సరీ వస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, అతను వీళ్ళ మాట వినకుండా బయటికి వెళ్ళింటే అతను ఎలా ఉండేవారు కదా. గృహం నుంచి బయటికి వెళ్ళినప్పుడు అతను ఎలా ఉండేవాడు, ఎంతో సంతోషంగా ఉండేవారు. కానీ నా జీవితం ఇంతే అని ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో అది పడడం ద్వారా ఆ గృహలోనే ఉండిపోయారు. అలాగే మనకు వచ్చే అవకాశాలు కంఫర్ట్ జోన్ లో ఉండడం కాదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంఫర్ట్ జోన్ లో ఉంటే ఎదగలేరు. మీరు బయటికి రావాలి, ఒక కొత్తగా మనం నేర్చుకోవాలి, మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా మీరు ఆలోచించగలిగితేనే మీకు జీవితం అనేది తెలుస్తుంది. జీవితంలో ఉన్నతంగా ఎదగాలి. ఒక 10 సంవత్సరాలది ఉన్నతం మనకి ఇప్పుడే ఒక 1 year 2 years లో మనము మేనిఫెస్ట్ చేసుకోవాలంటే డెఫినెట్ గా కోర్సెస్, మెంటర్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. లేదు అని అంటే ఏమంటారంటే, జస్ట్ మీరు వెళ్తూ ఉంటారు, డైరెక్షన్ ఉండదు, దేనికి ఏంటో తెలియదు, అలా ఉంటుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మిమ్మల్ని కంపల్సరీ వెనక్కి లాగబడుతుంది, కంపల్సరీ. నాకు చాలా మంది 1-to-1 సెషన్స్ తీసుకున్నారండి నాతో, డిఎస్సీలు కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2లు కానీ. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారంటే, ఎందుకు పెడతావు, ఏం చెప్తారు క్లాస్ లో, మేనిఫెస్టేషన్ లేదు, ఏమీ లేదు, నువ్వు ఏం డబ్బులు కడితే వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఆవిడని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నేను అన్నాను, బిలీఫ్ ఉంటే నా వరకు రావాలి, లేదంటే వద్దు అని చెప్పేశాను. 1 week తను అలానే కామ్ ఉంది. తన లోపల తను ఏం చెప్తుందంటే, లేదు నువ్వు మేడం దగ్గరికి వెళ్ళాలి, నువ్వు రాయాలి, ఇదే మొత్తం సెల్ఫ్ టాక్ వస్తుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, ఏమీ కాదు కదా, వదిలేసి నా దగ్గరికి వచ్చి తను ఎగ్జామ్, ఏదైతే నేను 1-to-1 సెషన్స్ లో ఎగ్జామ్ రాయడం, సో దీన్ని బట్టి ఏమైంది, తను అందరికన్నా మంచిగా రాసింది, మిగతా వాళ్ళని ఫీల్ అవుతున్నారు, ఆవిడ హ్యాపీగా ఉంది. ఒకటి, మీ లోపల మీకు ఏం చెప్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. పక్కనోళ్ళు ఇది కోర్స్ జాయిన్ అవ్వచ్చా, లేదంటే అది జాయిన్ అవ్వచ్చా, మస్తు చెప్తారు. మీ లోపల కామ్ గా కూర్చోవాలి, నాకు ఇది పని చేస్తుందా, మీ నమ్మకమే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు పడ్డాయంటే వాళ్ళు కాదుగా మీ జీవితం చేసేది, రైట్? ఎవరి జీవితం వాళ్ళే ఉద్ధరించుకోవాలి. మనం మన భూమి మీదకి వచ్చామంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికే మనం వచ్చాం, వేరే వాళ్ళ గురించి రాలేదు. కాబట్టి పక్కన వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఏవైతే మనం చెప్తున్నామో, మీరు మినిమం, నేను ఏవైతే చెప్తున్నానో ఈ 21 days మినిమం 2 lakhs 3 lakhs పడుతున్నది. 2 lakhs 3 lakhs పెడితే గానీ మీకు ఇంత డిఫైన్ చేసి ఎవరు చెప్పరు. నేను నిన్ననే తీసుకున్నాను $1,000 అండి, $1,000. $1,000 అంటే ఎంత కరెన్సీ? ఒక బండిల్ తీసుకున్నాను $1,000 ఎంత? 90,000. అవన్నీ మన సెషన్స్ లో డిస్కస్ చేయాల్సిందే, అవన్నీ చెప్తాయి. మీరు జస్ట్ నామినల్ గా పెట్టే మాత్రమే మీరు ఆలోచించుకోండి. మీ లైఫ్ పూర్తి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, నేను మంచిగా లైఫ్ లో మనీకి కానీ దేనికి ఇబ్బంది పడకూడదంటే యు ఆర్ వెల్కమ్. ఒక డిసిప్లైన్ గా, ఒక కన్సిస్టెంట్ గా ఫ్యూచర్ ఫ్యామిలీ వెళ్ళాలంటే డెఫినెట్ గా పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓకే, టుడే విల్ వైండ్ అప్ ది సెషన్ అండి. ఎవరైతే సో వాణి గారు మాట్లాడతారా? హ్యాండ్ రేస్ చేశారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. శివ బాడీ అనేది ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? ఐఎమ్ ది శివ బాడీ అని మీరు పడుకున్నప్పుడు చెప్పాలి. ఒకటే మాట ఒకటే మాట, స్ట్రాంగ్. థ్యాంక్ యూ అండి. సో విల్ వైండ్ అప్ దిస్ సెషన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి.
సో జస్ట్ ఆలోచించుకోండి, ఈ ఆఫర్ అయితే నేను ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే చేసేసి ఇంక రేపు నుంచి ఇవ్వను. ఎందుకంటే దట్స్ హైలీ మోర్ వాల్యూ. సో నేను ఏదైనా ఫ్రీక్వెన్సీకి సెట్ అయిన వాళ్ళు కంపల్సరీ వస్తారు. సో నేను చెప్పే ధర్మం నేను చెప్పాలి. ఓకే, ఎవరైతే రెడీ ఉన్నారో జస్ట్ జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ రాను రాను చాలా పెద్ద కమ్యూనిటీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.